అంబనవాంబుజజ్వలకరంబుజ శారద చంద్రచంద్రికాడంబరచారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్నదీపికా చుంబిత దిగ్విభాగిన సుశుక్తి వివిక్తనజ ప్రభామ భావాంబర వీధి విశ్రుత విహార మమం కృపచూడు భారతి. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకు అందరికీ నమస్కారం. సాయిని మనం సేవిస్తున్నాం, పూజిస్తున్నాం, అర్చనలు చేస్తున్నాం, సత్యత పారాయణం చేస్తున్నాం, రకరకాలుగా బాబాకు ఏవో కొన్ని సేవలు చేస్తున్నాం. ఇవి అన్నిటి అంటే ఏదైనా సేవేనండి. నువ్వు కాసేపు కూర్చొని సత్యత చదవడము సేవే, పూజ చేయడము, అర్చన అన్నీ. కానీ వీటన్నింటిలో కూడా వీటన్నింటి యొక్క అసలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదాహరణకు నీవు ఒక గంట సేపు పూజ చేస్తున్నావు. ఎక్కడ చేస్తావు పూజ? సగుణోపాసనలో చేసే పూజ ఎక్కడ చేస్తారంటే ఫోటోనో విగ్రహమో పెట్టుకుంటారు. గంట సేపో పావుగంటో 10 నిమిషాలు చేస్తారు. దాని మీద పెద్దలు ఏం చెప్తారంటే, నువ్వు పూజ చేస్తున్నావు కానీ నువ్వు ఏం చేస్తున్నావు నిజమే, నీళ్లు పోస్తావు, ఏవైనా సరే నీవు సంపాదించుకున్నది కాదని నీకు వచ్చినవి. ఎక్కడి నుంచో తెచ్చిన నీళ్లు అదేదో అన్నట్టు సముద్రంలో నీళ్లు సముద్రంలో కలిపినట్టు దానికి దీపం చూపిస్తాడు. ఆయన దీపం లాంటి వాడా, సూర్యుడు లాంటి వాడా, ఆయనకేంటి దీపం? కానీ ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే, స్థవనమందిల దాసరి మహారాజ్ అంటారు, ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? ఆ 15 నిమిషాలైనా నీతో కాస్త సాంగత్యం చేసుకోగలిగే అవకాశం ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఏ రకంగానైనా. నేను ఒక 10 నిమిషాలు సత్యత చదువుతున్నాను, దాంట్లో చాలా విషయాలు తెలుసుకున్నాను, దాని మీద చాలా పండితుడిని అనవసరం. ఈ రకంగా అయినా బాబా సన్నిధిలో కాసేపు ఉండి ఆయన అనుగ్రహం పొందడానికి అవకాశం కలిగిందనుకుంటూ ఉంటేనే దానివల్ల సార్థకత, ఉపయోగం ఉంటుంది. లేకపోతే లేదు. ఏ పనైనా చేయండి. ఇప్పుడు ఏమైపోయిందంటే అది యాంత్రికమైందండి. ఆ యాంత్రికత నిజంగా సహజం కాదు. మీ అమ్మగారు, ఇప్పుడు నేను ఉన్నాను, మీరు మీ అమ్మగారో మీ నాన్నగారో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాండి మా అమ్మకు చేస్తారండి. ఇప్పుడేమిటి లెక్కలు వేసుకుంటున్నారు? 3 నెలలు అయిందా? అయితే అన్నయ్య ఇంటికి వెళ్ళిపో. 2 నెలలు అయిందా? ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయం. అంటే ఈ సేవ చేయడం ఎంత కావాలమ్మా? ఓ $10,000 సరిపోతా, ఇచ్చేస్తాను. అంటే ప్రతిదీ కూడా ఏమైందంటే, నేను సాంగత్యం చేయడానికి ఒప్పుకోవడం లేదు. అది నేను చెప్తున్నది. దయచేసి రోజు చాలా మందికి కొత్త వాళ్ళకి కాస్త కోపంగా వస్తుంది, కానీ సాంగత్యం లేనటువంటి సేవ అనేటువంటిది అసహజమే. నువ్వు ఎంతైనా చేయండి, యాంత్రికం. అందుకని ఇది యాంత్రికం అండి. ఇదా 40 రోజులు చేయాలా? చేస్తాను. ఏం చేస్తాను? నామం చెప్తాను 40 రోజులు. ఎప్పుడైపోతుందా 40 రోజులు? ఈ మధ్యలో నాకేమైనా ఇబ్బంది వస్తుందేమో. ఏందండి అంటే ప్రతి దానికి అది అయిపోవాలి 40 రోజులు కాదు, నా ప్రాణం పోయేంత వరకు చేస్తాను అనుకోగలుగుతా ఏమో. అంటే ప్రతిదీ మనం ఒక బౌండ్ అయిపోతున్నామంటే యాంత్రికం అయిపోతున్నాం, మనం ఇన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. కాదు. ఈ సాధన గాని ఏవి చేసినా మనము మన మనసులో ఉండవలసింది, ఈ రకంగా అయినా నీ సాంగత్యం నగలిపిస్తుంది చాలు బాబా. మనం ఆ తల్లితో మాట్లాడుతున్నాను, ఎవరితో? బాబా భక్తురాలతో. ఈ అవకాశం ఇవ్వంతే. ఆ రకంగా ఉండాలి. కానీ ఇంకా నేనేదో సంపాదిస్తున్నాను, ఆమెకేదో, ఇదంతా మనకు నిజంగా చెప్పాలంటే మాయలబడ్డవి అంతే. అది బాబా మనకు రోజు మనం వింటున్నాం ఈ 591వ జ్ఞానయజ్ఞంలో, రుణానుబంధం లేనిది ఆయన దగ్గర ఆయన సాంగత్యం లభించదు. రెండవది, మనసులో ఏ రకమైన ఆలోచనతో పగడ్బందీగా కనుక్కుంటాడు. ఇంకా నిన్న చాలా విషయాలు మనం విన్నాం, సపత్ని గారి కథలు, చాలా మంది కథలు విన్నాం. కాబట్టి మనస్సులో సహజమైన ప్రేమ ఉండాలి, రెండవది రుణానుబంధం ఉండాలి. ఈ రెండు ఉన్నా కూడా మనం తెలుసుకోవాల్సింది, ఎంత చేసినా కూడా అదే రకంగా ఆలోచన చేస్తూ ఉంటే ఏం చేస్తారండి బాబా? మళ్ళీ ఇదొకటి, బాబా మనకి ఏమనుగ్రహిస్తాడు? చాలా మంది ఏంటి సారు నిజంగా బాబా అనుగ్రహించాడని. మీకు బాబా ఉదాహరణకు మొన్న ఈరోజు నిన్న చేసిన ఉపన్యాసం యూట్యూబ్లో పెడితే ఒకరిద్దరు నాకు ఫోన్ చేశారు, ఏమిటి మీకు యాక్సిడెంట్ అయిందా? అదేంటండి, ఆ గుళ్ళోనే ప్రతిసారి అక్కడే జరుగుతున్నాయి, రకరకాల కామెంట్స్ వచ్చినాయి, వినండి అని మా బంధువు ఒక ఆమె ఫోన్ చేసి
అనుగ్రహం, నువ్వు బాబా సేవ చేస్తున్నాక నీకేం జరుగుతుంది? జరగదు, బాబా అనుగ్రహించాడు. అంటే యాక్సిడెంట్లో నాకేమి కాకపోవడం అనేది అనుగ్రహం కాదన్న నేను, కానీ రక్షించాడు బాబా, నిజమే. అంటే అందరినీ అట్లాగా రక్షిస్తాడా? నన్ను అంటే నేనే సీనియర్ మోస్ట్నా? దీన్ని బట్టి మన అంటే రక్షణ అనే దాంట్లో మనం ఇప్పుడు ఈ రోజు మనం ఈ 591వ జ్ఞానయజ్ఞంలో నేను గుర్తు చేసుకునేది ఏంటంటే, రక్షణ అనే దాన్ని మామూలుగా ఎక్కువ మంది, ఏమండి ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి, బాబాదేవ్ వల్ల రక్షింపబడ్డాడండి, ఏమండి ఆయనకు యాక్సిడెంట్ అయిందండి, బాబాదేవ్ వల్ల తర్వాత మళ్ళా ఏదైనా వచ్చిందండి, అప్పుడు రక్షించాడు కానివ్వండి, ఇప్పుడు రక్షించలేదండి. అంటే ఇంక రక్షిస్తూ పోతూనే ఉంటాడా? ఇంకా ఆయనకు చావు లేకుండా చేస్తాడా? ఆయనకే ఆయన చావును తప్పించుకోలేకపోయాడే, మనకి ఎట్లా కుదురుతుందండి? అది ఆలోచించ, ఎవరైనా మామూలుగా సహజంగా ఆలోచించండి. అబ్బా ఇంకొక 5 ఏళ్ళు ఆయన బాబా ఉంచుంటే బాగుండేదండి, మన కోరిక ఉంటుంది. నేను నిన్న ఈ తల్లితో కాలో పోతే తిరుమల శెట్టి సుబ్బారావు గారి సంగతి మీకు తెలుసు అనుకుంటా, కాకినాడ. అసలు ఊహించలేదండి. నేను సికింద్రాబాద్లో ఈరోజు కలవరండి, నేను వెళ్ళిపోతున్నాను, రేపు ఫోన్లో మాట్లాడతానన్నారు. సచ్చరిత్ర అంటే పారాయణం అంటే ఆయన గుర్తు చేసుకోకుండా ఉండడం చాలా తప్పే. తర్వాత పొద్దున అయిపోయింది, సాయంకాలం 3 గంటలకు నాకు మెసేజ్ వచ్చింది, ఎవరు ఫోన్ చేశారు, ఆయన లేడండి. ఓ బా ఏంటి అంటే అందరూ అక్కడ వాళ్ళు కదా, ఇక్కడ ఎవరు అబ్బా ఇంకొక 5-10 ఏళ్ళు ఉండుంటే ఎంత బాగుండేదో, ఎంతమందికి ఆ సత్యత గురించి ఎంత చక్కగా ఎందుకు చేశాడు బాబా ఇట్లా, ఏం రక్షించాడు ఆయన అంటారు. అంతే చూడండి, ఎక్కడైనా వచ్చేటడికి లౌకికంగా అందరూ అనే మాట ఇదే. అవునండి, ఎంతమందికి షుగర్ లేదండి, ఎంతమంది బీపీ లేదండి, ఎంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ లేదండి, చూడండి ఆయన ఎందుకు అట్లా చేశాడు, ఏం రక్షించలేడా బాబా? దీనికి మనం సమాధానం ఒకటే చెప్పుకోవాలి, అది ఆయన నిర్ణయం అంతే. అట్లనే ఇంకా 10 ఏళ్ళు ఉంచితే ఎంత ఏం బాగుంటుంది. నేనన్నా అయ్యా అసలు మనము ఏ రకమైనటువంటి ఆలోచన, అందుకని నేను వివరంగా ఇంకా నేను చెప్పనక్కల మీకు అర్థమైపోయి ఉండాలి. ఇది బాబా రక్షిస్తాడనే దాంట్లో మనమేదో అభిప్రాయాన్ని నిర్ణయాన్ని చేసుకున్నాం, రక్షించాలంటే. కాదు కాదు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. రక్షణ అంటే ఇది కాదు, ఇంకోటి ఉంది. అదేంటి సార్? యోగక్షేమం వహామ్యహం అని అన్నారుగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. యోగము క్షేమము రెండు. యోగం ఏంటి? నీ మనసుకు సంబంధించిన స్థితిలో నీ ఆలోచనలో ఎక్కడా కూడా నువ్వు సందేహపడకూడదు, అది ఆత్మస్థితికి వెళ్ళిపోవాలి. క్షేమమా? అది నీకు ఆయుష్ ఉన్నంతకాలం ఉంటుందంటే. అంటే ఏంటండి దీని అర్థం ఏంటండి అంటే, నీవు బతుకున్నంత కాలము, నీకు ఆయుష్ ఉన్నంత కాలం నువ్వు ఉండాల్సిందేగా. ఈ రక్షణ ఉంది చూడు, ఇది రక్షణ దేనికి? ఆయుష్ ఉంది కాబట్టి. కానీ ఇది లేనప్పుడు ఆయన పోయడం అది అయ్యే పని కాదు, అది చాలా చాలా ఎక్స్ట్రాడినరీ, అది అసహజం, మన అందుబాటులో ఉంది. దాన్ని ఏం చెప్పాలి అప్పుడు? అయ్యా ఈ మనస్సులో నీకు ఏదైతే ఉందో ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, కాదురా ఇంకా నాకొద్దు, ఐఎమ్ రెడీ. దీని ఇంకా నేను వదిలేదు. వాసాంసి జీర్ణానేదా విహాయ. భగవద్గీతలో శ్లోకాలు ఎంత కంఠస్థంగా, ఎంతమంది వారం రోజుల పాటు ఉపన్యాసాలు చెప్తారు సార్. అయిపోయిందయ్యా, నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందయ్యా, అయ్యా ఏమిటో భగవంతుడు ఇట్లా చేశాడు, ఈ ప్రాబ్లం ఏమి, ఎంతమందికి ఇన్ని రోగాలు అనుభవిస్తాను నాయన, నేను రెడీగా ఉన్నా, అనుభవిస్తా, చూడండి రక్షిస్తా కదా, నేను అనుభవిస్తా. అది ఆ మనస్సు ఎప్పుడైతే బాబా భక్తులకు వస్తుందో అప్పటిదాకా ఆయన ఈ రకంగా మనల్ని రక్షిస్తాడు. ఇంత నేను ఉపోద్ఘాతం చెప్తే కొంతమందికి అర్థం చేసుకోగలిగిన వాళ్లే, అందరూ బాగా చదువుకున్న వాళ్లే దయచేసి అర్థం చేసుకోగలరు. డాక్టర్ పిళ్ళే అని ఒక ఆయన ఉండేవాడు. ఇంకా కథలోకి వెళ్దాం. డాక్టర్ పిళ్ళే అని పేరు ముందు డాక్టర్ ఉంది, అర్థమైపోయింది కదా. ఆయనకు కాలుకు పుండ్లు వచ్చినాయి కదమ్మా, మీరు సత్యత ఎంత బాధపడేవాడంటే, అబ్బా ఎక్కడున్నాడు ఆయన? బొంబాయిలో లేడు, మద్రాసులో లేడు, షిరిడిలోనే ఉన్నాడు, బాబా సన్నిధిలోనే ఉన్నాడు, బాబా సేవ చేసుకుంటూ ఉండేవాడు. ఆయనట బాబా దగ్గరికి వెళితే పక్కన కూర్చోకపోతే, రే పిల్లే ఇట్లా కాకరా కూర్చో, పక్కన కూర్చోబోలేవాడటండి. మరి ఎంత ప్రేమగా బాబా పక్కన కూర్చోబెట్టుకుంటాం. కానీ ఈయన ఏమనుకుంటున్నా అంటే, నన్ను పక్కన కూర్చోమంటాడు, ఈ కాలు చచ్చితేనేమో బాగుండదు నలుగురి మధ్య, పుండ్లేమో నొప్పుగా ఉన్నాయి, ఎట్లా ఉంటుంది?
చాచాచి ఏమిటి బాధ, బాబాయ్ పుండ్లు తొలగించు నాయన, నువ్వేదో మహిమ చూపిస్తావు కదా, చేయి పెడితేనో ఏదో చేస్తేనో అడగల. దయచేసి జాగ్రత్తగా ఒక్కొక్క క్యారెక్టర్ అంటారు చూడండి, ఆ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది. పిళ్ళే ఆయన డాక్టర్, ఈ హిమ్సెల్ఫ్ ఇస్ అ డాక్టర్. వైద్యాన్యంలో ఏం లాభం లేదు పొమ్మన్నాడు, అనుభవిస్తాను. ఎక్కువైపోయినాయిటండి. ఎక్కువైపోతే చివరికి ఆయన దీక్షిత గారితో చెప్పుకున్నాడు, అది తట్టుకోలేకపోతున్నారా, ఏంటి నా పరిస్థితి, నేను బాబా పక్కన కూర్చోవడానికి కూడా నాకు అసలు సాధ్యం కావడంలే అని చెప్పి పిళ్ళే దీక్షితతో ఏమన్నారో సత్యత్తులో వినండి, దయచేసి చదువుకోండి, మననం చేసుకోండి. ఏమని, నేను ఏదైతే పుండు ఉందో ఈ పుండును అనుభవించడానికి, ఈ బాధ అనుభవించడానికి మళ్ళీ 10 జన్మలు ఎత్తుతా. అది అండర్లైన్ చేసుకోండి, దయచేసి అండర్లైన్ చేసుకోండి, పేపర్ తీసుకొని రాసుకొని అండర్లైన్ చేసుకోవడం కాదు, మనసులో. అందుకని చెప్తున్నా ఈ సత్యత్తును, ఇన్ని జ్ఞానం ఏమిటది అండర్లైన్ అంటే అనుభవించుతాను సిద్ధ అయిపోయాడు, తెలుసు. అదే ఇప్పుడు మీరు, మీ వారు లాయరు, ఈయన పెద్ద కమిషనరు, ఆయన పెద్ద మేనేజర్, మీకు రూల్స్ తెలుసు, ఏది ఎట్లా తెలిసిపోయింది. ఏమి తెలిసిపోయింది, ఇది అనుభవించాలి. ఏ శాస్త్రము, పురాణము, ఉపనిషత్తు, వేదాలు అన్నీ చెప్తున్నాయి, అనుభవించవలసిందే. ఎవరు రామచంద్రమూర్తుల వారు భార్య ఎవరో ఎత్తుకపోతే అనుభవించాలా, ఏడవలే? సరే సార్, ఆయన అయితే ఏడ్చాడు సార్, ఆయన మానవుడే కదా సార్, మరి కృష్ణుడు ఏడవలేదా, కృష్ణుడు బాధపడలేదా? ఎవరండి బాధపడండి? కాబట్టి అనుభవించాలి, అది అంతే. కానీ ఈ అనుభవించేదాన్ని నేను ఎక్కడ బాధగా లేదు, 10 జన్మలు ఎత్తుతా. కానీ నాకు ఇప్పుడు రెక్టిఫై కావాలి. ఇప్పుడు ఎందుకు రెక్టిఫై కావాలి కోరుకుంటున్నాడు ఎవరు, పిళ్ళే. ఎందుకు తెలుసా, ఆయన సేవకు దూరంగా అవుతానేమో. ఎందుకంటే ఈ జన్మలో ఛాన్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, మీరు బాబా భక్తులు, మంచి మనసుతో ఉండేవాళ్ళు. ఈ జన్మకే ఇదండి. మళ్లీ జన్మలో ఆ ప్రసాద్ గారు, ఈ ప్రసాద్ గారు, ఈ తల్లి, వీళ్ళందరూ ఏమో నా ఎవరి చేతిలో లేదు కదా తల్లి. ఎంత వీలైతే అంత యూటిలైజ్ చేసుకోవాలనుకుంటామే. అట్లా ఈ జన్మలో ఈ అమ్మ కడుపున పుడితే మళ్ళా జన్మ, అది అన్నదమ్ముల వ్యవహారం, అంతకంటే గొప్పది ఇది, ఈ బంధుత్వం అని మనం అనుకుంటున్నామే. మరి ఆ రోజుల్లో ఆ పిళ్ళే కాననుకున్నాట, బాబా భౌతిక శరీరంతో ఉన్నాడు, ఆయన మహాత్ముడు. నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన సేవలో ఉన్నాను. కానీ ఈ పుండ్ల వలన ఆయన దగ్గర కూర్చోవడం నాకు వీలు కావడం లేదు. కనీసం ఆయన చెప్పేది వినేదానికి నాకు బాధగా ఉంది. ఎంత ఇదిగా ఉంటుందండి, ఆలోచించండి. అక్కడ పిళ్ళేస్తాను అట్లా ఆలోచిస్తున్నాట. ఎక్కువ మంది ఈ బాధలు పోతే అప్పుడు బాబా దగ్గరకు పోతారు. ఎవరు కొంతమంది అడిగితే, సార్ నాకు బాగా తలకాయ నొప్పి సార్, రేపు ఎల్లుండి వరకు ఉంది కదా సార్, చూద్దానండి, రేపు ఎల్లుండి తలకాయ నొప్పి తగ్గితే వస్తారండి. ఇక్కడ తలకాయ నొప్పి తగ్గుతుంది లేదా తర్వాత చూద్దాం. లేదండి, మనం అంత ధైర్యం చెయ్యం. ఎందుకంటే మనస్సు అట్లాంటిది, అది ప్రకృతి అండి, సహజంగా. కానీ యథార్థం తెలుసుకున్నటువంటి కాస్తంత ఆచరణలో పెట్టే వాళ్లకు ఈ నొప్పులు మామూలే. కానీ ఈ నొప్పులతో పాటు నేను అక్కడ ఉండాలంటే నాకు కాని పని. అందుకని దీనికి కాస్త ఉపశమనం కావాలి. ఈ తలనొప్పికి, ఈ కాడ నొప్పులకు, ఈ బాధలకు ఎందుకు కావాలి? అది కూడా బాగా నేను ఉపశమనం పొంది, బాగా తలనొప్పి, కడుపు నొప్పి, ఈ నొప్పులన్నీ పోగొట్టుకొని నా మనవరాళ్లకు, నా మాయనకు, లేదా నా ఆవిడకి బాగా కాదు. నీ సేవకు దూరం కాకుండా, నీ సంగత్యానికి దూరం కాకుండా ఉండాలి అనే నిర్ణయానికి వచ్చారో అప్పుడు బాబా ఏం చేస్తాడో తెలుసా, అది సత్యత్వం మనం చేసుకుందాం. ఇది ఉపదేశం అండి అందరికీ. అప్పుడు ఆయన కాదు, పిల్లే కాదు. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను అదే ప్రసాదరావు గారు మా దరిద్రం సార్ అన్నాడు అంటే ఫోన్లో వినంగానే. ఏంటి సార్ పొద్దునే ఫోన్ చేసి నాకు యాక్సిడెంట్ అయిందంట. ఏం సార్ ఇది మా గుడి దగ్గరేనా, మీకు 26 సంవత్సరాలలో ఏ చూడు మీరు ఎక్కడ రామచంద్రాపురం పోయినారు, ఎక్కడికెక్కడికో పోయినారు, అన్ని స్కూటర్ మీద పోయినారు, ఎక్కడ ఏమీ కాలే, ఒక్క యాక్సిడెంట్ అయినట్టు మీకు లేదు. ఏం సార్ ఇది, పని పట్టుకొని మాకేదో మా హిస్టరీ ఆఫ్ ది టెంపుల్కి రాసినప్పుడు మేము ఎవరికి చెప్పుకోలేకుండా పరిస్థితి. కానీ చెప్పా, అయ్యా ఈ సన్నిధి ఏదైతే ఉందో, అయ్యా నాకు మళ్ళీ అవకాశం ఇవ్వు జ్ఞానయజ్ఞం చేసుకునేటట్టుగా. పెరాలసిస్ ఇచ్చిన వాడికి సింప్టమ్ లేకుండా పోతుందా సార్ ఎక్కడన్నా? మరి మీ గుడి మహిమేగా ఇది. నిన్న మొన్న జరిగిన యాక్సిడెంట్ అంత చక్కగా వదిలిపెట్టేయడం అంతే.
అది ఏ కాస్తంత ముందుకొచ్చి కారు కొట్టిందంటే నా పరిస్థితి ఏమండి, ఫ్రాక్చర్ అయితే ఏమిటి. ఈరోజు కాస్త వాపు ఎక్కువగా అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం అక్కర్లేదండి, ఏం కాలేదండి, లోపల ఇబ్బంది ఏం లేదు, జస్ట్ ఇదిగా ఉంది, మీరు వాపు వస్తుంది, అది సహజమే. ఎందుకంటే వేళ్ళన్నీ కదులుతాయి కదా, దాని మీద బ్లడ్ సర్క్యులేషన్స్ రావాలి, వస్తేనే అది బాగున్నట్టు లెక్క. అంటే నేను ఎందుకంటున్నా అంటే మన చేతుల్లో ఏం లేదమ్మా. కానీ నేను అంటున్నాను, నాకింత అమ్మో ఎంత గొప్పవారు సార్ మీరు, కాదండి. ఒకటే ప్రాప్తం చేయి నాకు, మళ్ళా రేపు వెళ్ళి అక్కడ ఇదే నీదే, అది నేను కాదు ఇంకో 10 మంది చెప్తారండి, ఆయనే చెప్తాడు, రేపు చెప్పలేను. కానీ నా ఈ జీవికి అవకాశం ఇయ్యి, కోరుకున్నానో మనసులో అనుకున్నానో నేను ఎవరికి చెప్పలేదు. చూడండి మరి వీళ్ళ ఆయన రేపటిది మీరు 4 రోజులు కారులో రావాల్సింది. ఎక్కడండి ముందే అంటే రేపటి ముందే చూడండి, ఆ ప్రిపరేషన్ అంటారు చూడండి. ఎవరైనా ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత దానికి రెక్టిఫికేషన్ ఇది చేస్తారు, కానీ ముందే ఆయనకు తెలుసు వాడికి అది జరుగుతున్నది, పాప వస్తుంది, ఏదో వస్తుంది చిన్న ఆయన వచ్చి కూర్చున్నారా, ఈమెకు పొద్దుటి మోషన్స్, ఈమె వచ్చి కూర్చుందా, దయచేసి క్షమించమ్మా, నేను చెప్తున్నా ఇంతవరకు మనము అంటే ఇవన్నీ మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నప్పుడు మీకేమనిపిస్తుందో తల్లి, నాకు ఏ జన్మలోనో రుణం అంతే. నేను ఈ లౌకికంగా ఇంత సహజంగా చెప్తుంటే అయ్యా నాకు కడుపు నొప్పి, నాకు హాయిగానే ఉంది, అమ్మా నాకు మోసం అయినా నేను వచ్చి కూర్చున్నా, ఏమిటండి ఇవన్నీ? అంటే ఇప్పుడు ఏవైతే మనం అనుభవిస్తున్నామో ఆ రోజులలో వాళ్ళు అట్లా అనుభవించారయ్యా, అనుభవించినా వాళ్ళ మనస్సు అదేని హేమాడి పంతగా రాస్తే ఆ మనస్సు సంగతి మనకి ఏం తెలుస్తుంది. ఇప్పుడు నేనన్నానండి, మొన్న వచ్చింది అంతగా అదే రోజు నాకు యాక్సిడెంట్ అయిన రోజు వీళ్ళు ఆయన బయటకు వచ్చి మా డ్రైవరు మీ స్కూటర్ మీదకి ఎక్కుతాడు, ఏందమ్మా మీ డ్రైవరు మా ఇంటికి రావడం ఎందుకమ్మా అంటే చెప్పారు, విషయం తెలుసు అంటే ముందు అయిపోయింది. అది జరగబోతుంది వాళ్ళ ఆయనకు తెలుసా లేదా నాకు తెలుసా? మన హాయిగా బ్రహ్మాండమైన కారులో నేను అనుకున్నా, సరే ఇంత పెద్ద కారులో నిన్న అదే మా మనవరాన్ని ఏమైనా వస్తారో లేదో మనకు తెలీదు, అందుకని ఇద్దరు వచ్చి కూర్చున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు రావాలంటే ఫస్ట్ వాళ్ళ అమ్మకి చెప్పాలి. వాళ్ళ అమ్మకి అసలు ఈ న్యూస్ చెప్పలే, చెప్తే నన్ను దుడుతుంది, అసలు ఎందుకు పోయినావు అట్లా ఇట్లా అత్తిట్టుందని నాకు అసలు భయం. అమ్మ ఇట్లా కారు లాయరు వ్యవహారం అంటే అది బాగానే విందే, విన్నాను, అమ్మ చెప్పింది, అమ్మ నిన్న యాక్సిడెంట్ అయింది, చెప్పలేదు ఎందుకో అమ్మ, ఈ తర్వాత రికార్డులో వింటుందేమో తెలియదు నాకు అన్నది. తర్వాత విషయం ఉంది, సర్లే వస్తాలే, నువ్వు రావడం ఎందుకమ్మా నేనే వస్తాను, ఇట్లా కాదు నేను వస్తాను, పిల్లలు వస్తారేమో వినడానికి. నేను ఎందుకంటున్నా అంటే ఏదైతే మనము అనుకుంటున్నామో ఇది ఇట్లా జరగాలి. ఇంకా ఇంకోటి నేను చెప్తున్నా, ఇక్కడ ఈ 26 సంవత్సరాల్లో ఏది జరిగినా దాదాపుగా మా కుటుంబంలో అందరూ కూడా ఇక్కడికి రావాల్సిన అవకాశం ఎప్పుడు ఇస్తున్నారంటే ఇట్లాంటివి జరిగితేనే వస్తుంది, జరగకపోతే జరగాలి. నవ్వుకోకండి దయచేసి, నేను ఉన్న విషయం చెబుతున్నాను. ఏంటి అదే నాయన, ఎవరికి ఎట్లా జరగాలో అట్లా జరగాలి. ఇప్పుడు కడుపు నొప్పి అయినా, మోషన్స్ అయినా, తలనొప్పి అయినా, ఏదైనా ఎవరికో ఏవో బాధలు ఉంటాయి కానీ అదే నేను ఎందుకు లేదు ఉంటుందా సరే ప్రోగ్రామ్ చూద్దాను లేదండి, రేపు ఏమవుతుందో తెలియదు స్వామి. అందుకనే చాలా మంది పెద్దవాళ్ళు చెప్పే కదా మీరు వింటూనే ఉంటారు, ఈ రోజు చేయాల్సింది ఇప్పుడు చేసేసారు. సార్ రేపిస్తా సార్ ఆ 1000 రూపాయలు మీకు అంటే రేపు నువ్వు నేను గ్యారెంటీ. అదే ధర్మరాజుల వారి యక్షుడికి చెప్తాడు, ఎవడరా ఏమవుతుందో తెలియదు నాయన. అది గురువు మన తల్లి తండ్రి అనేటువంటి ఒక భావన ఉన్నప్పుడు ఇమీడియట్ అంతే. ఇట్లా అట్లాంటి ధోరణి మన మనస్సుకు రావాలి, నిన్ననేది రావాలి. అది వస్తుందా సార్, నాకు ఆ మనసుకు అట్లా వచ్చిందా సార్, దేర్ ఇస్ నో మీటర్, మనం తెలుసుకోలేమండి. అది ఎట్లా, అది ఎవరికి తెలుస్తుందా ఆయనకు తెలుస్తుంది. అనక నేను యాక్సిడెంట్ అయితే నాకు పర్వాలేదు, రేపు వాళ్ళు వస్తారు నేను అనుకున్నా. అమ్మా యాక్సిడెంట్ అయినా కూడా రేపు పొద్దున నేను రావాలి, అక్కడికి పోయి చెప్పాలి నేను అనుకున్నానా? అనుకున్నట్టుగా ఇప్పుడు నేను చెప్తున్నా. ఎందుకు, ఆయన ఆ రకంగా అరేంజ్మెంట్ చేశాడు కాబట్టి.
అంటే అట్లా అనుకోకపో తెలియదు కదండి. అంటే నువ్వు అనుకోకుండా నీకేం కావాలో నాకు తెలుసు, ఏం జరగబోతున్నదో నాకు తెలుసు. నేను ఎందుకంటున్నా అంటే పిళ్ళే గారు ఆ రోజుల్లో పుండ్లు వస్తే ఆయన డాక్టర్ అయినా కూడా వైద్యాన్ని లాభం లేదనుకున్నప్పుడు అంత బాధలో కూడా బాబా దగ్గర కూర్చోవాలి తపనండి. ఫస్ట్ ఒక్కరోజు 4 రోజుల పాటు బాబా సన్నిధికి వచ్చి కాసేపు ఆయన కాళ్ళు నీళ్లు పోసి కడుగుదాం, కాసేపు ఆయన ఏదైనా నైవేద్యం పెడదాం. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అందుకనే శ్రవణ మనన కీర్తన పాదసేవన అర్చన నమస్కార దాస్య సఖ్య 9 ఉన్నాయి కదండి. ఆత్మనివేదన ఉన్నాయిగా. దీంట్లో మీరు గమనించండి, చాలా మంది చేసేటంటే శ్రవణ మనన కీర్తన వరకు చేస్తారు, వింటారు, మననం చేసుకుంటారు, ఇంకా కీర్తన పాదసేవన అర్చన దాస్య అది చాలా ముఖ్యమండి. పాదసేవన అంటే ఆయన కాళ్ళు పట్టుకొని ఇంకా విడవకుండా ఉండడం కాదు. ఇదే ఈ ఈ ఈ ఈ రకంగా అంగ శుశ్రూత పాద శుశ్రూత అంటారు కొన్ని. అంటే శారీరకంగా నేను లేస్తే నేనేమి చేసుకుంటున్నానో, నా మనసుకి ఎట్లా తృప్తిగా ఉంటుందోనో, నేను లేవంగానే నేను స్నానం చేయడం అంటే వేడి నీళ్లతో చేస్తే కానీ నువ్వు అట్లా చేయించు బాబాకు. నువ్వు లేవంగానే బొట్టు పెట్టుకున్నావు, బాబా కూడా బొట్టు పెట్టు. ఆయన మన లాంటివాడు కదండి, ఆయనకి మోషన్ రాదు, ఫీవర్ రాదు, ఆయనకి ఎందుకు చేయాలండి? ఆయనకి ఏమి, ఆయన మన ఎదురుగా ఉన్న సగుణమూర్తి ఆయన. అది అర్చన అంటే శ్రవణ మనన కీర్తనకు బాగుంటుంది. కానీ ఈ 3 చేసి ఊరుకుంటే అలా ఎంత గొప్ప వాళ్ళండి నిజంగా మన పూర్వీకులు. ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఆ 3 రాసేసి వదిలిపెట్టేసి 3 రకాలుగా మీరు సేవించుకొని నన్ను ఆగొచ్చుగా, నా తర్వాత పెట్టారండి 3. ఆ 3 కనుక నువ్వు చేశావనుకో ఆ తర్వాత దాస్యం నీకు అలవాటైపోతుంది. త్యాగరాజ స్వామికి దాస్యం గురించి చెప్పాలా, ఆంజనేయ స్వామి గురించి దాస్యం గురించి చెప్పాలా, ప్రహ్లాదుడి గురించి దాస్యం గురించి చెప్పాలా, ఎవరి గురించి దాస్యం అంటే వాళ్ళకి మనం పోయి చెప్పాలా? ఆయన అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు అర్చన నమస్కార స్థితికి దాటిపోయారు. ఇంకా ఆ తర్వాత ఏంటి, మనం అడిగితే రాదండి. మనం ఆ స్థితికి వెళ్ళిపోతే పూర్తిగా 8 చేస్తే ఆత్మనివేదన ఆయన చేస్తారు. మనం చేసేది నేను ఆపిల్ పండు తీసుకొచ్చి, నేను ఏదో అరటిపండు తీసుకొచ్చి, ఇది ఆత్మనివేదన కాదండి. ఆత్మ అంటే నీ మనస్సు, నీకుండేటువంటి ఇంద్రియ స్థితి మొత్తం ఆయనకి ఇచ్చాడు. అంటే ఇక దాదాపుగా నీకు ఈ శరీరం నుంచి విడుదలే, అది ఆయన ఇవ్వాలి. ఇవి ఎప్పుడైతే 8 నువ్వు ఆ రకంగా అలవాటు పడ్డావో, అబ్బా నిజంగా తిరుమల శెట్టి సుబ్బారావు గారికి ఆత్మనివేదన అయిపోయిందండి. ఇంకా చెప్పాలా? ఇప్పుడు ఆయన గురించి గుర్తు చేసుకున్నాం. ఆయన ఏమైనా ఏం లేదు, నిశ్చింత. అట్లా బాబా నువ్వు ఈ రోజున మనం 100 సంవత్సరాల తర్వాత సచరిత్ర పుణ్యమాన్ని మనం మననం చేసుకుంటూ ఆ రోజుల్లో ఎంతసేపు పిళ్ళే గారికి చేశాడండి, మాకు కూడా అట్లా చేస్తాడా సార్? ఏం చేశాడు పిళ్ళేకి మీకు తెలుసు. పిళ్ళే ఇట్లా అనుకున్నాడు, అనుకుని దీక్షితుతో చెప్పాడు, కాక దీక్షిత్ గారు నేను 10 జన్మలెత్తుతా, 10 ఏళ్ళు కాదండి, 10 జన్మలెత్తుతా. ఒక్కొక్క జన్మ 80 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, కాకి కొన్ని ఆయుష్ ఉంటుందంటే ఏముంటాయి కదా, ఇన్ని జన్మలెత్తుతాడటండి యథాది ఈ పుండ్ల కోసం. చూడండి, డిసైడ్ అయిపోయాడు. ఆ మాట ఎవరికి చెప్పాడండి? వచ్చి బాబా చెప్పాడు. నిజంగా సాంగత్యం అండి. నిజంగా ఈ రోజున ఈ సాంగత్యం పోగొట్టుకుంటే రాదండి. ఎందుకని నేను పదే చెప్తాను, ఇప్పుడు నీ ఎదురుగా ఉండే బంధువులు, అమ్మ నాన్న బంధువులు, వీళ్ళుగా నీ సాయి బంధువుల సాంగత్యం కనుక ఏదో అసూయతో, ద్వేషంతో, ఈర్షతో పోగొట్టుకున్నావంటే మళ్లీ జన్మలో నువ్వెక్కడో ఏ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలో పడి ఏ కుక్కో ఏ ఏనుగో ఏమోతో నీకేం చేతులు, అది ఎందుకు పోగొట్టుకునేది? రాదండి. ఏదో ఉండి మళ్లీ జన్మలో పుడితే అమెరికాలో మీ ఇంట్లో ఎవడికి లెక్కండి, అప్పుడు ఏం చేస్తావో తెలియదు, ఎవడేం చేస్తా, ఏ గురువాడు నిన్ను ఏం చేస్తాడో తెలియదు. చేతుల్లో లేదమ్మా. ఇప్పుడు అనుభవించు, వాటెవర్ యువర్ గట్టి అనుభవించు హాయిగా. ఏం తక్కువ ఉంది నాకు. నేను అందుకని చెప్తాను, అబ్బో ఎంత గొప్ప సాంగత్యం అండి ఇది. ఈ రకంగా అంత ఆనందంగా ఉండేవాళ్ళండి ఆ రోజు షిరిడీలో. అట్లా ఉండేవాళ్ళు. దీక్షిత్ అరే ఇంత బాధపడతాం ఎందుకురా, ఏమిట్రా నీ లేదండి, ఉన్నాడుగా ఆయన విరాట్ మూర్తి ఉన్నాడు కనుక వెళ్ళి చెప్పాడు. మనం అనుకుంటా బాబాకు చెప్పుకుంటున్నాం, మాకు నియమంగా బాబా ఏం చేశాడండి విగ్రహాన్ని, ఆయన వింటాడా? కాదు, వింటాడా అని చెప్పుకుంటున్నాం, మనం అనుగ్రహం పొందుతున్నాం. మరి ఆయనకి చెప్పాడు,
మరి మనం విగ్రహం నుంచి అనుగ్రహం పొందాము, రక్షింపబడ్డామని మనం అనుకుంటున్నాం. కానీ బాబా అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? దీక్షితు పోయి బాబాకు చెప్తే 10 జన్మలు ఎత్తుతాడట బాబా. ఈ బాధను అనుభవించడానికి 10 జన్మలు ఎత్తుతాడట పిళ్ళే. ఏరా వాడు 10 జన్మలు ఎత్తుతాడా? ఒక్క జన్మ కూడా ఎత్తనక్కర్లా, నేనున్నాగా, మోసకరండి ఇక్కడికి. బాబా అన్నమాట ఎవరితో? దీక్షతో అన్నాడు. మోసుకొచ్చారు. కాళ్ళు నిలబడలేడు, మోసుకొని చిక్కుతా. అరే పిళ్ళే, ఏమి కాలురా, ఏం పుండురా అన్నాడు. ఎప్పుడైనా చూడండి, బాధపడేవాడికి ఏం బాధయ్యా, ఏం నొప్పయ్యా. ఇప్పుడు మీరు చూశారు, చిన్నదే పుండు, అబ్బా ఏం సారా, ఏం లేదు. మీరు అనేటువంటి నాకు కూడా అవును నిజమేనేమో, పెద్దదేమో నేను ఏడుస్తా. ఎప్పుడైనా అంతే కదా. నలుగురు ఎదుగురా చెప్తే ఇంకా ఏడుపు వస్తుంది, ఒక్కనే కూర్చో పెడితే ఏడుపు రాదు. అట్లనే పిల్లేను పట్టుకొని నలుగురెదురుగా బాబా ఏమంటున్నాడో, ఏం పుండురా ఇది, ఎంత బాధపడుతున్నాడో చూడరా పిల్లి అంటున్నాట. నిజంగా మీరు ఆలోచించండి, మీది సచ్చరిత్రేనా, నేను అబద్ధం చెప్పడం లేదుగా. ఆలోచించాలి. అంటే బాబా ఏం చెక్ చేస్తున్నాడండి. ఇది అనుభవిస్తాం. అంటే బాబా చేసేది ఇట్లా. అదే నేను బాబా దగ్గరికి పోయి చెప్పరా అని చెప్పలేదు దీక్షితుకు. ఆయన పోయి చెప్పేటప్పుడు ఆయన ఏమన్నాడు దీక్షితుతో? ఒక్క జన్మ కూడా ఎత్తనక్కల్లా, నేనున్నాగా ఇక్కడ అన్నవాడు ఇక్కడికి మోసుకొని తీసుకురానంటే తీసుకొని వస్తే ఏదో విభూతి అట్లా చేసేసి అరే పిల్ల లేచి నడవరా అంటాడు అనుకున్నాడు. రే ఏం పుండురా, ఎంత బాధపడుతున్నారా పిల్లే, ఇంకా ఎంత ఏడుపు వస్తుందండి. బాబా పిల్లేతో ఈ మాట అంటే పిల్లే చూసి బాబా తర్వాత అన్నాట, పిల్లే నవ్వుతున్నాడు రా అంటే మనసులో ఏ ఆలోచన వచ్చిందో ఆయనకు తెలుసు. పిల్లే నవ్వుతున్నాడా, పిల్లే ఒక కాకి వస్తుందిరా, నీ పుండు నయం చేస్తుందిరా. ఇది సచ్చరిత్ర. కాకి వస్తుందా, ఈ పుండు నయం చేస్తుందా? ఏమన్నా ఆయన డాక్టర్ కదే, నువ్వు డాక్టర్ కా, నువ్వు ఇంజనీర్ కా, నువ్వు కలెక్టర్ కా, నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో అమెరికా కా, కానీ ఆ రోజుల్లో ఎవ్వరైనా సరే బాబా చెప్పాడంటే ఆ మాట విని ఇది జరిగి తీరుతుందంతే. నమ్ముకున్నవాడు అట్లా ఉండేవాళ్ళండి. నేను అనేది ఇది, నేను డాక్టర్ని కదా బాబా. ఏ కాకి బాబా, కాకి పుండ్లు నయం చేస్తుందా? ఎక్కడో ఉంది, ఆ కాకి రావాలి కదా. ఇక్కడేమో స్లాబ్ ఉంది, ఏ కాకులు వస్తాయి లోపలికి వస్తాయా? బయట వస్తాయి కానీ కాకులు లోపలికి వస్తాయా? అది తెల్ల కాక, నల్ల కాక, అది అంటే కాకి ఏం చేస్తుంటే దున్నపోతు పుండు అయినా సరే అది గట్టి దాని ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కుతో పొడిస్తే కనుక ఎట్లాంటి పుండైనా సరే, ఎంత భయంకరమైన పాయిజన్ అయిన పుండైనా సరే నయం అవుతుంది. నయం అవుతుందా లేదని మా మనవరాలు అడిగితే నేను చెప్పను, నాకు తెలియదు కదా, సైన్స్ లేదు, ఫిజియోలాజికల్ చెప్తారు ఇది. అంటే కొంతమంది అట్లా. మరి బాబాయ్ కాకి నీ పుండు నయం చేస్తుంది చూడండి. విన్నాడు అంతే, నవ్వుతున్నాడు. చూడు పిల్లే, ఏమైందండి చూడండి, జరిగిందేంటి? అబ్దుల్ వచ్చాడు, సాయంకాలం అయింది. ఆయన డ్యూటీ ఏంటంటే అన్ని శుభ్రం చేయడం, ఇది దీపాలు అవి ఇవి దట్టించి. అక్కడేమి ఆ రోజుల్లో బాబా దగ్గర ఎంప్లాయీస్ లేరండి, ఆయనకేం ఆశ్రమం లేదు. అది నేను బాబా చరిత్రలో గొప్పది, ఆయన సద్గురువు, ఆయన గురువు ఆయన, కానీ ఆయనకి ఆశ్రమం లేదు. చాలామంది సన్యాసులు కానీ పెద్దవాళ్ళు కానీ స్థితికి వెళ్తే నాకెందుకు వచ్చింది, ఒక ఆశ్రమం పెట్టుకుందామని పెట్టుకుంటారు. కొంతమంది గురువుల పరిస్థితి ఎట్లా ఉందంటే, నాకేమక్కర్లేదు సార్, ఈ ఆశ్రమంలో ఆధారపడి కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళకి జీతాలు రావాలి సార్, దేవతలు బతక అంటే ఈయనకు బాగానే ఉంటుంది, వాళ్ళకి కావాలిగా. అట్లా బాబా ఉండే ఆ స్థానంలో ఎవరు ఆధారపడి లేరండి. అది ఆయన గొప్పతనం. నాకు కాదు, అంతే. అట్లాంటి అబ్దుల్ అనేటువంటి ఒక వ్యక్తి, అలాంటి నిరాడంబరుడు, బాబానే నమ్ముకున్న వ్యక్తి, ఆయన పని కోసమని ఆయన వెళుతూ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ చాచి ఉన్నాడు కదా, కాలు పుండ్లు వచ్చినాయి, ఇంతలా ఉంది కాలు. చూచాడో చూడలేదో ఏమైందో తెలియదు. మనమేమి స్క్రీన్ ప్లే మనం రాయం కదా, డైరెక్టర్ అయితే ఇట్లా కాలు తొక్కరా, ఇట్లా ఉంటే తొక్కరా అని చెప్తారు. ఇది జరిగిన కథ ఇది. అది పోతూ పోతూ ఆ పుండు చాచి ఉన్నటువంటి కాలును మీద కాలు పెట్టాడు, తొక్కాడు. నేను చెప్పను అక్కడ ఎట్లా ఉంటుంది సార్,
నీవు తొక్కించుకుంటే తెలుస్తుంది. అంటే కాలు తొక్కించుకుంటే బాగుంటుంది. ఆ కాలుకు పుండ్లుంటే ఆ పుండు వాచిపోయి ఉంటే వాటిని తొక్కితే అప్పుడు తెలుస్తుంది. అంత అక్కలే నిన్ను ఏదో చిన్న యాక్సిడెంట్ ఈ కాలు మీద కనుక మా మనవరాలు ఎవడో కనుక కాస్తంత కాలు కాదు వేలు పెట్టి అట్లంటే నాకు చెరుపు మంట లేస్తుంది, ఎంత తిడతాను. అంతే చిన్న విషయం కదండి. మరి అట్లాంటిది అన్ని పుండ్లుంటే దాని మీద కాలు పెట్టి తొక్కాడు ఎవడ్రా, కోపం రాదమ్మా? ఎంత కోపం వస్తుంది. కానీ జరిగింది హేమాడి పంతు రాశాడు. ఏమి అప్పుడట ఆ కాలు తొక్కుతూ ఉంటే కాకి వస్తుంది అన్నాడుగా, అన్న మాట వినంగానే ఆయన వచ్చి ఏదో తొక్కాడంతే. తొక్కినప్పుడు అంత బాధలో ఉంటాడు కదా. కానీ ఆయన పిల్లి ఏం చేస్తున్నాడో తెలుసా అండి? మీకు అందరు సత్యత చాలా, కానీ ఇది ఎల్కేజీలో పిల్లలు విన్నట్టుగా వింటున్నారు. ఇది నా అదృష్టం అనుకుంటా. అంతే ఏమన్నా. ఎందుకంటే ఏమైంది అక్కడ? చక్కగా పాట పడుతున్నాడు. ఇగో ఈ తల్లికి బాగా, ఎందుకంటే ఇది సాంగత్య బలమే, చక్కగా వింటున్నది. అది శ్రవణంలో వచ్చేటువంటి గొప్పతనం ఇదే. పాట ఏం పాట? నా భార్య బాగుంటే ఇది కాదండి, అక్కడ భగవంతుడి లీలల గురించి పాడుతున్నాట. అసలే పుండ్లు, దానికి తోడు వాడు వచ్చి తొక్కాడు. ఆ తొక్కితే ఏమైందో రాశాడు. ఏమాడిపోయింది, 7 పురుగులు బయటకు వచ్చినాయండి దాంట్లోంచి. 7 పురుగులు, బతికిన పురుగులు మెల్లగా బయటకు వచ్చాయట. చీమట, రక్తమట. అంత స్థితిలో ఎవడేమవుతాడండి? అసలు మనసుకు అట్లాంటి ఆ స్థితి వస్తుందా? కానీ పిల్లి పాట పాడుతున్నాడటండి. సార్, ఇది నిజంగా జరిగిందా? మీకు మరి వచ్చిందో లేదో తెలియదు. వాట్సాప్లో ఈ మధ్య 2-3 రోజుల నుంచి వస్తున్నది, నాకు కూడా వచ్చింది. మరి ఇండియాలోనే అనుకుంటా, ఎక్కడో వేరే వాళ్ళ దేశంలో అన్నారు. కానీ మన వాళ్లే, ఇండియన్స్. గుజరాతీ ఆమెట, 92 ఏళ్ళట. ఆమెకు మెదడులో ఏదో కణత ఏదో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందట. మెదడులో ఆపరేషన్ 1.5 hour జరిగిందట. 1.5 hour పాటు ఆ సర్జన్స్ ఆపరేషన్ చేస్తుంటే ఆమె భగవద్గీతలో శ్లోకాలు కంఠస్థంగా చెప్తూ పోతుందట. కన్మణి ఇంతే చెప్తూ పోతుంది, అధ్యాయం తర్వాత అధ్యాయం. దాన్ని వాయిస్ రికార్డ్ చేశారు. వాట్సాప్లో నా దగ్గర వచ్చింది, నేను అది డిలీట్ చేశాను గుర్తుగా. అయితే ఆ సర్జనే చెప్పారు, మామూలుగా అట్లాంటి మెదడుకు ఆపరేషన్ చేసిన వాళ్ళకి మినిమంగా తక్కువ 1 నెల రోజుల పాటు కాస్త ఇబ్బందే. అంటే బెడ్ రిటర్న్లో ఉండాలి. 3 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిందటండి, హాయిగా ఉండట. భగవద్గీత శ్లోకాలు ఎట్లా గుర్తు చేసుకుంటుంది? మా ఆయన బాగున్నాడా, నా మనమడు ఎట్లా? 92 ఏళ్ళ ఆమెండి మెదడుకు ఆపరేషన్ చేస్తే. అంటే ఎట్లా అంటే ఈ రోజున నువ్వు ఎక్కడో వాట్సాప్లో ఇంత మెసేజ్ ఉంటే అవి చూసి అబ్బా ఏదో ఒకరిద్దరు ఉంటారని కొట్టుపడే. అంటే ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా దాని మీద నమ్మకం రాదు. నేననేది ఇప్పుడు, మరి ఆ రోజు అప్పట్లో జరగవా? ఏమైంది? అప్పుడు భగవత్ సంకీర్తన చేస్తున్నాడు ఆయన. నేను ఇప్పుడు దీనికి చెప్పడానికి అది జరిగిందా అని అంటున్నాను. మరి ఈరోజు ఇది జరిగిందని వాట్సాప్లో మరి పెడుతున్నావే నువ్వు, ఇది జరిగిందాని కదా, అదేది గ్రాఫిక్స్ కాదుగా. మరి ఆ రోజుల్లో బాబా సన్నిధిలో ఆ పిళ్ళే గారు భగవత్ సంకీర్తన చేస్తున్నాడు. తన పుండు మీద కాలు పెట్టి తొక్కితే అది జరిగింది. అప్పుడు బాబా అన్నాట, ఏమన్నాడు తెలుసమ్మా? బాబా ఏమన్నా పాడుతున్నాడు, హాయిగా వాడు తొక్కి వెళ్ళిపోయాడు. చీము, రక్తము, పురుగులన్నీ బయటకు వచ్చేసాయి. ఎంత చందాలంగా ఉంటుంది. అప్పుడు పిల్లి అడిగాడట, పాట అయిపోయింది, బాబా కాకి వస్తుందా, వచ్చిందా అన్నాడు. ఓరి నీ కాకి వచ్చిందా బాబా? బాబా ఏమన్నాడు తెలుసా అండి? వచ్చిందే, వెళ్ళిపోయింది, మళ్ళీ రాదులే. నిజంగా తల్లి మన రుణానుబంధం. ఈ కథలు వింటున్నామంటే ఏ జన్మలోనో నేను, మీరు, మీ బంధువులు చేసుకున్నటువంటి ఏదో సేవ ఎక్కడో. అది నేనంటే ఒక 80 ఏళ్ళలో, 90 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 10 ఏళ్ళు అక్కర్లే, ఒక్క క్షణం చాలు. అందుకని ఇన్ని పాలున్నా కాస్తంత చిటికెడు ఏదో పడింది అనుకో విషయం చాలు, మొత్తం వాడు అవుట్. అట్లాగే మంచి కూడా అంతే. ఏది ఒక్క క్షణం చాలు. ఆ మహాత్ముల సాంగత్యం, ఆ బంధువుల సాంగత్యం
లేకపోతే ఇప్పుడైతే తల్లంటుంది చలి పెరిగింది, మొన్నటిదాకా పెరిగింది, మళ్ళా పెరిగింది, ఇంకా అప్పటి చలి లేదనుకుంటే పక్కా పడేయండి. పని కరోనా భయం ఒకటి దరిద్రం. ఇన్ని ఉన్నా మరి మనం ఈ ఉన్న 5-6 మంది 10 మంది శ్రద్ధగా ఎవరండి దీన్ని కట్టడి చేసింది? మీకు అందరికీ తెలుసు. నేను ఎవరికి ఏమి ఆకర్షణ లేవు, నేను ఎవరికి మీరు రావాలని కూర్చోవాలని నేను చెప్పాను. మరి ఏంటిది కారణం? ఇది సాంగత్య బలమే. అనుభవించిన వాడు ఆయన, రాసిన వాడు ఆయన, చేసిన వాడు ఆయన. కానీ మనం ఎందుకు ఇక్కడ ఈ రోజున ఈ కారణం ఇదంతా ఏంటంటే ఇవి మనం వినాలి, మన మనసుకు అంటించుకోవాలి, మనం ఆలోచన చెయ్యాలి. మనకేదైనా బాధ వచ్చినప్పుడు బాబా పిల్లేక ఆ రకంగా నువ్వు ఎందుకు చేశావు చూడు, ఎంత చక్కగా ఆనందపడ్డాడు చూడు, అంత బాధలో కూడా బాబా నీ సన్నిధిలో ఉంటే నాకెంత బాధ కలిగినా నేను కూడా అట్లా నన్ను నవ్వుతూ ఉండే స్థితి నువ్వు తీసుకురా నాయన. నన్ను ఎంత బాధలో ఉన్నా కష్టంలో ఉన్నా నేను కూడా నవ్వగలిగిన స్థితి నాకు. ఒకసారి పిల్లే గారు కాబట్టి నవ్వాడండి, నేనైతే నవ్వలేను. ఆ స్థితి నువ్వే ఆయనకి ఇచ్చుంటావు, నాకు ఇవ్వు బాబా అని మనం అలా ఆలోచన చేయగలిగితే నిజంగా సచరిత్ర మనకి ఎంత ప్రయోజనకారిగా ఉంటుందంటే ఏ సర్జన్ అయినా సరే చెప్తున్నా కదా, వాడు ఇంకా అమ్మ నాయన నేను ఎందుకంటే నా గురించి నేను చెప్తే మళ్ళీ అహంకారం అవుతుందంటారు చూడండి. 6 నెలల తర్వాత మా అమ్మాయి శ్రీకాంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుని వెళ్తే కామినీలో మొత్తం అంతా మా ఇంజనీర్ వాళ్ళు చేస్తే మొత్తం అంతా రిపోర్ట్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. అసలు సిమ్టమ్ లేదు, పెరాలసిస్ వచ్చిన సిమ్టమ్. ఇంత క్యూర్ అయినాడు. డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అంటే, అమ్మా నేను చికిత్స చేశా, మందు ఇచ్చా, అందరికి ఇచ్చినట్టే ఇచ్చా, కానీ మీ నాన్నగారు మరి 6 నెలల్లో ఫుల్లీ రికవర్డ్. ఆశ్చర్యం అమ్మ. ఎందుకంటే అసలు సిమ్టమ్ ఎక్కడ చేయిద్దో కానీ కాళ్ళల్లో కానీ నోటిలో కానీ లేదు. కారణం అగో ఆయన చేసుకున్నాడు అంతే. నేను మొన్న మీకు గుర్తు చేశా. కాబట్టి ఏదైతే రోగం కానీ అనారోగ్యం కానీ ప్రధానంగా దేని మీద అది మనం ప్రభావం చేస్తుందంటే మనసు మీద. ఆ మనసులో ఉండేటువంటి రియాక్షన్స్ వలన మనం మేము ఎన్ని మందులు చేసినా వాడికి ఏం పనిచేయడం, ఎందుకు పనిచేయదు? మనసులు ఆ రకంగా లేదు. వాడు ఏదోదో ఆలోచిస్తుంటాడు. నువ్వు ఎన్ని మాత్రలు వేసుకుంటే ఏం లాభం అండి? నీ మనస్సు మన చేతుల్లో అండి అంత విల్ పవర్ అండి అని బాగున్నాడు. కాబట్టి మనస్సు అదే చూడండి. మీరు రోడ్డు మీద పోతుంటే, నేను కూడా పొద్దున అటు స్కూటర్ మీద పోతుంటే కారులో పోతే బయటకు కనిపించవు. అది కూడా బ్లాక్ కలర్ అయితే అసలు కనిపించవుగా. కుక్క ఉంటుంది, దానికి ఒకసారి కాలు వెనక్కు పెట్టుకుంటుంది, కాలు లేదేమో అనుకో. నిజంగా లేని కుక్క అంటే కాలుకి ఏదో విరిగిపోయో ఎవడో కొడతాడు. అసలు నిజంగా ఎట్ట బతుకుతున్నాయి సార్ అవి? కొంతమంది కుక్కలను పెంచుతారు, రోజుకు కనీసం 5-6 వేలు ఖర్చు రోజుకు. మరి దాని యోగమైంది, దీని యోగమైందండి. అరే వాళ్ళని అట్లా పెంచుతున్నారా, నన్ను ఎవడన్నా పెంచితే బాగుండేది ఏమైనా అప్లై చేసుకుంటుందా సీఎంకు ఎవరికన్నా? ఏందండి అది జంతువు అంటున్నావు, నువ్వు జంతువే. కాబట్టి నీకు మనస్సు ఉంది, దానికి మనస్సు ఉంది లేదని కాదు, అది బాధపడుతుంది. కానీ ఆ బాధను అది వ్యక్తం చేసుకునే స్థితిలో ఉండదు దానికి. అంతే నేను ఇంతే, ఇంకా కుంటుకుంటూ పోవాల్సింది, ఎక్కడ ఏది దొరికితే తినాల్సింది అంతే. కానీ మనిషి అట్లా కాదు. నేను ఎందుకు కుంటాలి, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరా? మీరు ఇంత సంపాదించారుగా, నాకు ఎందుకు ఇవ్వరు? ఇది ఎవరు? ఈ మనిషికి ఉండేటువంటి గుణం. మా అన్నకు అంత ఇచ్చావుగా, నాకు రాదా, నాకు ఇవ్వో, ఏమిటండి ఇదంతా? కాబట్టి జంతువుగా ఉన్న, జంతువు అనకూడదు, జీవి. సకల జీవులు ఒకటే కదండి చైతన్య స్థితికి వస్తే. కానీ ఈ మనిషికి ఉండే, అందుకనే తన బాధ, తన కష్టము, తనకు ఉండేటువంటి స్థితి మనస్సుకు తెచ్చుకోకుండా ఉంటే వాడు ఎంత అనారోగ్యంలో ఉన్నా వాడంత ఆరోగ్యవంతుడు ఇక్కడ ప్రపంచంలో ఎవ్వడు ఉన్నాడు. చాలా మంది పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ చెప్పేది, యూ నీడ్ నాట్ టు హ్యావ్ ఎనీ మెడిసిన్. మానసికంగా నువ్వు సార్ నీకు బీపీ ఉంది ఉండుండొచ్చు సార్, హాయిగా ఉన్నాను సార్, వద్దు అనవసరంగా తీసుకోకు ఆలోచన. అంటే మనస్సు ఎప్పుడైతే
ఆనందంగా అదే తృప్తిగా ఉందనుకో తప్పదు. చెట్టుకు, చామకు, జంతువులకు అన్నిటికీ తప్పవండి. అలాంటిదే ఇది కూడా. ఇది ఎవరు అంటుంటారు చూడండి, జోక్గా అనుకుంటారు, నాకు విపరీతమైన తలకాయ నొప్పండి అంటారు. అసలు తలకాయ లేకపోతే బాగుండేది సార్. తలకాయ లేకపోతే తలకాయ నొప్పి ఉండదు కదండి. జోక్గా అనుకుంటాం కానీ ఇంత తలకాయ లేకపోతే మనకు తలకాయ నొప్పులు ఉండవు అంటాం. కానీ తలకాయ లేకపోతే మనం ఉంటామా స్వామి? కాళ్ళ మోకాళ్ళ నొప్పులు పిచ్చిగా ఉన్నాయి స్వామి. అసలు కాళ్ళు లేకపోతే బాగుండు అనుకుంటాం కానీ కాళ్ళు లేకపోతే మనం ఉండగలుగుతామా అండి? కాస్తంత గాయ ఇవన్నీ మనం అంటే ఆవేశంలో అంటాం. కానీ కాళ్ళు ఉండాల్సిందే, తలకాయలు చదివితే కాళ్ళు అన్నీ ఉండాల్సిందే. కానీ ఆ అన్నిటికీ వచ్చేటువంటి ఈ ఇంద్రియాలు కానీ శరీరం కానీ వాటిని అనుభవించేది అది అనుభవిస్తుంది. అదే అనుభవించాలంతే. అది కట్టే, దానికి పురుగులు పడతాయి, చీడలు పడతాయి అంతే. కానీ ఆ మనస్సుని చూసారే, అది ఇది ఉన్నంత కాలం దీనికి ఇవి తప్పవు. ఇది ఎట్లయినా పోయేదే, దానికి అంటించుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పే చూడండి, యోగక్షేమం. యోగం దేనికి? ఈ శరీరానికి. క్షేమం దేనికి? మనస్సుకు. ఆ మనస్సులో ఎక్కడ కూడా ఏం నా దరిద్రం, నేను ఈ గురువుగారిని నమ్ముకున్నాను ఏమిటి లేదండి. గురువుగారిని నమ్ముకున్నాను కాబట్టి నాకు ఈ రకంగా చక్కటి పాట వచ్చింది, ఇంత ఆనందంగా ఉన్నా నేను. లేకపోతే అందరూ ఏడుస్తారు, కానీ నాకు ఏడుపు ఎందుకు రాలే? ఈయన సాంగత్యంలో ఉన్నాను కాబట్టి. అదే పిల్లే కాకి వచ్చిందా రాలేదు. అరే అబ్దుల్ వస్తాడ్రా, నువ్వు కాలు చచ్చిపెట్టావు కదా, తొక్కుతాడ్రా వాడని చెప్పింటే వాడు తొక్కడం ఎందుకు, నువ్వే తొక్కు బాబా అని ఉండేవాడేమో పిల్లి. అంతే కదండి. అంటే చూడండి, ఎనస్థీషియా ఇవ్వకుండా డాక్టర్స్ దాదాపుగా సర్జరీ చేయరు. బాబా ఎనస్థీషియా ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడో నేను చెప్పనక్కర్లేదు. కానీ అది ఎనస్థీషియా కాదు, నిజంగా ఆయనకు చక్కటి అట్లాంటి అనుగ్రహం ఇచ్చాడు. అది అనుగ్రహం అంటే నేనేది. అనుగ్రహం అంటే రక్షింపబడతాడు కాదండి. అంటే నీ మనస్సులో ఆ రకమైనటువంటి ఒక ధైర్యం, ఒక రకమైనటువంటి భగవంతుడి మీద ఉండే ఆలోచన, అది ఆ రకంగా ఉండడమే అనుగ్రహం. ఆ తర్వాత జరుగుతుంది. ఏం చేశాడు బాబా ఆ తర్వాత? నేను ఆ కథతోనే ఈరోజు ఆపాల్సి వచ్చేటట్టుంది. సరే చూడండి, ఆ తర్వాత ఏం చేశాడు? ఆ చీము, ఆ రక్తము బాబా తన చేతులతో తుడిచాడు. డాక్టర్స్ ఎవరన్నా సర్జరీ చేస్తే కనీసం దాని మీద చేయి పెట్టగా కాలు వేలు పెట్టాడండి. తర్వాత కంపౌండర్స్ వస్తారు, సిస్టర్స్ వస్తారు, మొత్తం వాళ్ళు చేయాలి. కానీ బాబా పెళ్ళే కాళ్ళు పట్టుకొని మొత్తం చీము రక్తమంతా తుడిచి, ఒకరోజు కాదమ్మా, ఇంకోటి చూడండి మీరు, ముందుది ఒకటి మర్చిపోయా. సాచి వచ్చి ఇక్కడ ఏం పిల్లరా, ఏమిరా, ఈ కాళ్ళేందిరా, ఈ నొప్పి, ఈ పుండ్లేందిరా అంటే, అది తీసేయి, కట్టు తీసేయి అన్నాడట. నేను అది మర్చిపోయినా. అంటే పిల్ల ఏమన్నాడు తెలుసా అండి? బాబా చందోర్కర్ విభూతి వేశాడు బాబా, కట్టు. అరే చందోర్కర్ పిచ్చోడరా, తీసే. అంటే మనం ఏమనుకుంటాం, చందోర్కర్ వేసినా, సాయిబాబా ఇచ్చినా, ఎవరిచ్చినా విభూతి కదా. కాదు, కొన్ని విభూతితో అయితే, కొన్ని సర్జరీతోనే అయితే. ఎవరికి ఎక్కడ ఏ రకంగా ఆ రకమైనటువంటి రావాలో చికిత్స అది చేయించుకోవాల్సిందే. పిచ్చోడ్రా చందోర్కర్. చందోర్కర్ నువ్వు పిచ్చోడు అన్నాడు సాయిబాబా. అట్లా చెప్పుకునేవాడు కాదేమో ఆ రోజుల్లో. ఈ రోజైతే చెప్పుకునేవాడు. బాబా చెప్పిండు, పిచ్చోడు చందోర్కర్ పిచ్చోడ్రా, తీసేశాడు. ఇంక తీసేస్తే చూడు, కట్టు విప్పేటోడు ఓరి నాయన, ఇయ్యర్రగా ఈ పుండేది దేవుడా. ఆ నవ్వు చూసి చూడండి, ఇంత చేసిన తర్వాత కాకి వచ్చిందంటే వచ్చింది వెళ్ళిపోయినట్టు. ఎవడు సార్ కాకి? అబ్దుల్ గాడా అన్నాడా? లేదండి, హాయిగా ఉన్నాడు. బాబా చూస్తున్నాడు. అప్పుడు బాబా ఏం చేశాడు? కాళ్ళు పట్టుకుని చీము రక్తం అంతా తీశాడండి. ఒక్కరోజు కాదమ్మా, 7 రోజులటండి. రోజు బాబా దగ్గరికి వచ్చి, నువ్వు వద్దో ఎవరి దగ్గరికి వద్దు, నా దగ్గరికి రా. ఆయన సద్గురువు సాయినాథుడు, ఆయన కాళ్ళు పట్టుకుని, నేను వద్దు, నీ కాళ్ల పక్కన నేను కూర్చోవాలని నేననుకుంటే, 10 జన్మలు నేను ఎత్తాలనుకుంటే ఒక్క జన్మ కూడా ఎత్తవద్దన్నావే, మరి నువ్వు నా కళ్ళు పెట్టుకొని ఎందుకయ్యా? నువ్వు ఎక్కడికి పోదు, రావాలి రోజంతే. ఏంటండి? అరే నీ కాళ్ళు పట్టుకుంటా, నీకేం కావాలంటే తీసేస్తా, కానీ నీ యోగము క్షేమము నేను చూసుకుంటా. యోగం ఏంటి? ఇంతే, నువ్వు అనుభవించాలి. 10 జన్మలన్న కల్లా ఇప్పుడు అది కూడా చెప్తున్నాను నేను. యోగములో ఆయన గనక మన గురువు, మన సద్గురువు అయిన సాయినాథుణ్ణి
ఆ రకంగా రుణానుబంధమున్న శరణాగతుడు కాకుండా ఉంటే 10 జన్మలు ఎత్తాల్సి వచ్చిందేమో, అంటే వాడికి ఆ రకమైన ఒక విషయం తెలుసు, నేను అనుభవిస్తాను అనేది ఉంటే. కానీ ఏంటండి మరి ముందు చెప్పాడు కదా, చెప్పినట్టుగా ఆయనకి పుండు నయం చేస్తే మరి 10 జన్మలు ఎత్తాల్సి వస్తుందిగా మళ్ళీ. అంటే ఇప్పుడు రెక్టిఫై అయిపోయిందండి. ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఏదైనా కాస్తంత ఆ శిక్ష తగ్గించకుండా మళ్ళా శిక్ష అనుభవించాల్సింది కానీ దాని బ్యాలెన్స్ ఎప్పుడో పోయి జైల్లో పడాలి కావాడు, అంతే కదమ్మా. మరి ఆ తర్వాత లేదు ఉండకూడదు. ఎందుకు అట్లా జరిగింది? కారణం ఒక్క గురువు మాత్రమే అట్లా చేయగలుగుతాడని పురాణాలు కాదు ప్రతి చోట చెప్పబడిందని. ఏ దేవుడికి ఏ దేవత కూడా శక్తి లేదు. అంటే నీవు పరిపూర్ణంగా సద్గురువుకు నీవు నమ్మినటువంటి ఆ తల్లి తండ్రి స్వరూపమైన గురువు నమ్ముకుంటే, ఒకటి యథార్థం తెలుసుకొని నువ్వేనయ్యా నాకు అనుగ్రహం అంటే ఏమిటి? ఇప్పుడు నేను చెప్పా, రక్షించడం ఒక్కటే కాదు, మనసులో ఉండేటువంటి ఆ ధైర్యం, ఆ నిశ్చింత, ఆ రకంగా ఎదుర్కోగలిగినటువంటి ఆ ఆనంద స్థితి నువ్వు పొందావనుకో, ఆ తర్వాత మరి ఇంకా మళ్ళా జన్మ ఉండదు. ఎందుకుండదు? 10 జన్మలు ఎత్తాలిగా. అది చేసేది గురువు. తిప్పాతనికి జన్మాసనలా నేను తీసుకుంటా. అందుకని బ్రహ్మ అనేవాడు ఎవడైతే ఉంటాడో వాడు రాస్తాడు. కానీ ఈ గురు బ్రహ్మ ఉన్నాడే, ఈయన కనుక దాన్ని నువ్వు రాశావునైనా 10 జన్మలు ఎత్తాలని అక్కర్లేదు రానైనా నేను సుప్రీంకోర్టు కంటే సుపీరియర్ అండి. కాబట్టి ఇది బాబా మనకి అనుగ్రహం ఇవ్వడం. అందుకని అనుగ్రహం ఏమిటో దాని గురించి ఇంకొక కథ, ఇంకొక భక్తుడి కథను గుర్తుగా తెచ్చుకొని ఆపేస్తాను. ఆయన ఎవరు? ఇప్పుడు పిళ్ళే కథ విన్నాం. అది మీరందరూ చదువుకున్న వాళ్ళే. దాంట్లో అంటే ఏమొచ్చిందంటే ఇప్పుడు రక్షణ అంటే ఏమిటి, ఎట్లా ఉంటుంది, శరణాగతి, ఇవన్నీ నేను పేర్లు కాదండి. అంతరార్థం ఏంటి, అంతరార్థం ఏంటి డిక్షనరీలో మనం అనుభవిస్తే తెలుస్తుందండి. ఎవడన్నా నా కాలు తొక్కితే నాకు ఎట్లా ఉంటుంది అనుభవిస్తే తెలుస్తుంది, కానీ ఉపన్యాసాలు వింటే తెలుస్తుందా? తెలియదుగా. ఇప్పుడు నేను చెప్పింది అదే. మరి అనుభవిస్తున్నాడు, అనుభవించాడు, ఏం చేశాడు మనం విన్నాం. అట్లాగే భీమాజీ పాటిల్ అనే వ్యక్తి తెలుసు కదా, ఆయన కథ ఈ పిళ్ళే గారి కథ లాగా ఇంకా వేరే పోల్చుకుంటూ చెప్పాలంటే చాలా కష్టం. క్షమించాలంటే నన్ను, ఎందుకంటే మీరు శ్రద్ధగా వినేవాళ్ళ కాదని కాదు. ఒక నియమం ఉంది, 1 గంటన్నర మ్యాక్సిమం, అది అనుకున్నాం. కాబట్టి రేపు లేదు ఎల్లుండి అయిపోతున్నది పైన ఈ జ్ఞానయజ్ఞం సంపన్నమవుతున్నది. కాబట్టి ఈ విషయంలో నియమం ఉన్నది. కాబట్టి కొద్దిగా మన తృప్తిగా ఇంత గొప్పగా మీరు కూడా మనసులో ఆలోచించుకోవచ్చు. రాత్రి వెళ్ళొచ్చు, రేపు ఎల్లుండి. అంటే మనకుండే మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప ఏమిటంటే జంతువులన్నీ కూడా అవి తిన్నదాన్ని గొంతులో ఉంచుకోగలుగుతాయి. మనం తిన్నదాన్ని గొంతులో ఉంటే రేపు పొద్దున కామినలు చేరాలి. కానీ మనం విన్నదాన్ని కొన్ని జన్మల వరకు మనసులో ఉంచుకోగలుగుతాం. అది మనకుండే గొప్పతనం. అది ఉంచుకోలేదు, అది ఈ జన్మకే కష్టం. కాబట్టి ఈ విన్న ఏదైతే ఉందో దీనివల్ల ఏమవుతుంది, ఈరోజు విన్నాను నేను, ఈ విన్నదాని వల్ల నాకు ధైర్యం వచ్చింది. రేపు నాకు ఏ కష్టం వచ్చినా ఇది కదా యథార్థం. అంటే సత్యత చదవడం కాదు తల్లి. నేను గొప్పగా చెప్తున్నా, క్షమించాలి. ఎందుకంటే మా అమ్మ నాకు చెప్పినట్టుగా మీ పాదాలకు నమస్కారం చేస్తూ చెప్తాను. దయచేసి ఇక్కడ ఏది ఎక్కడ గొప్ప కాదండి, మనం అనుభవించడంలోనే మన ఆనందం పొందుతాము. అది మన చేతిలో ఉందంతే. అందుకని తీయదనం ఎట్లా ఉంటుంది, లడ్డుదంటే లడ్డు తీసుకొచ్చి నోట్లో పెడితే తెలుస్తుంది. కానీ నేను ఉపన్యాసం చెప్తే 7 రోజులు చెప్తే ఏం ప్రయోజనం అండి? అట్లాగే అది లడ్డుకు సంబంధించింది. కానీ ఒక మనిషికి ఆనందం మనసులో పొందాలంటే ఎన్ని లడ్లు పెట్టినా తీయదనం వాడి మనసుకు రాదు. కష్టంలో ఉన్న వాడికి లడ్డు తీసుకొచ్చిస్తే సార్ ఎంత అరే కష్టంలో ఉంటే లడ్డు తీసుకొచ్చి ఇచ్చావరా ఎందుకు అనుకోండి. కారణం వాడి మనస్సుకు చికిత్స అది. కాబట్టి ఇప్పుడు మనం వింటున్న కథలో సచ్చరిత్ర ద్వారా తెలుసుకునేవేంటి, అయ్యా కష్టము కాదు, బాబాకు శరణాగతులు ఆయన క్షేమాన్ని చూస్తాడు కాదు, యోగాన్ని కూడా చూస్తాడు. నీ యోగం ఏమిటి, నిన్ను ఎలా రక్షించాలి, రక్షించేటప్పుడు నీ మనస్సు ఎట్లా ఉంది రక్షిస్తాడు. కానీ ఆ మనస్సులో నువ్వు ఎలా పరిపక్వత పొందాలి అది చూస్తా. భీమాజీ పాటిల్ కథను గుర్తు చేసుకుందాం. దాంట్లో చివరి స్థితికి ఆలోచించండి. ఆయనకి అర్థమైపోయింది, నాకెక్కడా లాభం లేదు, నీ దగ్గరికి వచ్చాను. మీకు తెలుసు చందోర్కర్ చెప్పాడు. అంతకుముందు బాబా ఏమన్నాడు తెలుసా? మీకు ఆ కథ కూడా వివరంగా చెప్పడం కష్టం.
ఈ యధవని ఎవడు తీసుకొచ్చాడు, ఈ దొంగని ఎవడు తీసుకొచ్చాడు ఇక్కడికి అన్నాడు. ఇది జరిగిన కదండి. సత్యర్థులు ఎంత మూలములు, ఎంత మన అసలు చదువుతుంటే ఇంత బాధాకరంగా మాట్లాడతాడా బాబా, ఈ దొంగని ఎవడరా తీసుకొచ్చింది ఇక్కడికి అన్నాడు. పక్కనే ఉన్నాడండి చందోర్కర్ గారి బాబాయ్, అది కాక ఎవరు, ఆ భీమాజీ పాటిల్. ఆయన మామూలు వాడు కాదు, కోటీశ్వరుడట అతను అంత కోటీశ్వరుడు. ఈయన బంధువు ఉండి ఎక్కడ ఏమి చేతగాక ఎంతో మందికి ఎన్నో చేసి, ఏంది నాకు ఈ కర్మ, ఇదేమిటి, ఈ వాంతులు ఏమిటి, ఈ టీబీ ఏమిటి, ఎంత బాధపడ్డాడండి. 40 ఏళ్ల వయస్సు, పైన ఆయనకు జాతకాలకు అసలు కొద్దిగా తెలుసట. నా కర్మ ఇంతే, నా బతికింతే అనుకుంటున్నాడ. ఏమీ లాభం లేదు. ఇక చివరికి ఎవరో చెప్తే, ఎవరో కాదు, చంద్రకుడు జాబ్ రాశాడు. నేనేం చెప్పనయ్యా, నువ్వు షిరిడీకి రా, షిరిడి బాబా ఆయన నీకు. ఆయన దగ్గరకు వచ్చాడు, మోసుకొచ్చారు, మంచంలో పడుకోబెట్టుకొని తీసుకొచ్చారు. ఎవడి యధం తీసుకొచ్చాడు అన్నాడు బాబా. ఇది సచ్చరిత్ర. తీసుకురాగానే, ఏం చంద్రకన్ మీ బంధువా? సరే చెప్పావుగా, ఏ పర్వాలేదు, గంట సేపట్లో అతన్ని న్యాయం చేస్తా అన్నాడు ఆ బాబా. అది ఇప్పుడు పరిస్థితులతో బాబా ఏదో గురించి చెప్తుంటారు. అరే నేను బాబాకు చెప్పినారా, నేను ఎంతో సాధన చేసిన, ఏమిటమ్మా ఏం అందుకని ఏదో ఒక్కొక్కసారి నాకు ఈ బండ్లలో పెట్టుకొని ఛాయ్ అమ్ముకునేవాళ్ళు, లేకపోతే కూరగాయలు, వాళ్ళ అప్పుడప్పుడు పోతుంటాం వాళ్ళ దగ్గరికి. బాబా గురించి మీరు చెప్తుంటారు కదా, వాళ్ళు చెప్పే కొన్ని విషయాలు చేస్తే నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. నేను ఇన్ని యజ్ఞాలు చేసి వాడు ఇంత చిన్న మాటలు చెప్తాడు. సారీ, ఏమైనా మీరు చెప్తున్నట్టు తృప్తిగా ఉండడమే హాయి స్వామి. చూడండి, వాళ్ళు జ్ఞానజ్ఞానికి రారు, కానీ ఏంటంటే ఎక్కడెక్కడ విన్నా ఎంత బాధలు పడుతుంటారు. కానీ అది నేను చెప్తున్నా, మనము చదువుకున్నంత మాత్రాన, జ్ఞానయజ్ఞాల్లో కూర్చున్నంత మాత్రాన ఎంత చేసినా మనసులో మనం ఆ రకంగామైనటువంటి భావన ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం లేదు. భీమాజీ పాటలు తీసుకొని వస్తే ఎవడు రమ్మన్నాడు, ఎవడు తీసుకొచ్చాడన్న రమ్మన్నాడు. నేను ఏమన్నాడు బాబా, నేనేం చేయలేదు, అయిపోయింది. ఆయన ఏదో చేస్తాడని చెప్తే నేను ఇక్కడ మనుషులు పెట్టుకొని నేను తీసుకొని వస్తుంటే ఇక్కడికి ఈయన ఈ మాట ఎవరని నేను రోజు చెప్తున్నా మీకు. నేను కనుక ఆ ప్లేస్లో ఉండుంటే, జోరే చందోర్కర్ నన్ను అక్కడే చంపేస్తుంటే బాగుండేది, ఎందుకు తీసుకొచ్చేవారు షిరిడీకి అని ఉండేవాడా లేదా? మా బంధువు ఎవరైనా చెప్తే నేను వెళ్తే నా రోగం పోగొట్టుకుపోతే ఎందుకంటే ఆ సాయిబాబా అంటారా లేదా? చందోర్కర్తో ఆ మాట అంటే ఏం చేస్తాను నేను, జనం అనుభవించాలి, వాడంతే అనుభవించేదానికి నేను మధ్యగా నేనేం దూరలేనన్నాడు అంతే. అప్పుడు చందోర్కర్తో ఆ మాట అంటే భీమాజీ పాటిల్ విన్నాడు అంతే. చూడండి, వినడం అంతే, దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకయ్యా నన్ను ఇట్లా తిడతావలేదు మనసులో అనుకున్నాడు. ఏమన్నావు బాబా, నా కర్మ నేను అనుభవించాలి. చూడండి, ఇప్పుడు పిళ్ళే కథ విన్నాం కదా, 10 జన్మలెత్తుతాడని సిద్ధమయ్యాడు. దాన్ని మళ్ళా నేను చెప్తే ఇంకా లేట్ అవుతున్నది. చూడండి, దానికి దీనికి కాంబినేషన్. అంటే రోగం వచ్చినప్పుడు పిళ్ళే గారి మనస్సు ఎట్లా ఉండేది, భీమాజీ పాటిల్ తెలుసు ఆయన రోగం నయం కాదు, క్షయరోగం, అర్థమైపోయింది. జన్మలెత్తాలంటున్నాడు, నేనేం మధ్యలోకి రానన్నాడు. అప్పుడు ఆ విషయం తెలుసు. బాబా నువ్వు అన్నావు కదా, ఇప్పుడు నేను అనుకుంటున్నా. చూడండి, భావనకు వచ్చేసాడు. ఏమిటది, అది ఎట్లా వచ్చాడు, ఎందుకు వచ్చాడో మనం చెప్పలేమండి. ఈ తల్లి మొదట జనవరి 1వ తారీఖు వాళ్ళ ఆయన గురించి చెప్తూ, స్వామి మీరు 2002లో మల్కాజిగిరిలో చెప్తే అప్పటి నుంచి మా ఆయన ఈ రకంగా భగవతత్వంలోకి వచ్చాడు. 2002లో నేను అప్పుడు ఏం చెప్పానో మీ ఆయనకి నేనేం చెప్తాను, ఎందుకు టర్నింగ్ పాయింట్ నేనేం చెప్తాను, నేనేమి బాబాను కాదు, నాకేం శక్తులు లేవండి. ఏమో ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏమవుతుందని నేను చెప్పలేదు, నేను చెప్పలేను, నేను కాబట్టి చెప్పలేను, ఆయనైనా ఆయన అంతే. మరి ఆ భీమాజీ పాటిల్ ఆ టైంలో పని కనీసం నేను మంచిగా చెప్పుంటా, వాళ్ళు ఆయన రకంగా నాస్తికుడు అయిన వాడు ఆస్తికుడు. మరి బాబా అట్లా మంచిగా చెప్పలేదుగా, నేనేం చేయను పొమ్మన్నాడు. అయినా టర్నింగ్ పాయింట్ ఏమిటి, బాబా నేను షిరిడీలోనే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను, నా కర్మ నేను అనుభవిస్తాను. చూడండి, కర్మ అనుభవించాలిగా. మళ్ళా ఇంటికి పోయి మళ్ళా ఏ డాక్టర్ని పట్టుకొని మళ్ళా ఎవరినో అడుక్కొని వద్దు, అయిపోయింది, నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నేను అనుభవిస్తాను అని ఇక్కడే మనసులో అనుకున్నాడు. ఎప్పుడైనా అనుకుంటామండి, కానీ ఆచరణలో పెడతామా, కష్టమే. కానీ ఈ కథలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఆచరణలో పెట్టేదానికి చూడండి ఏం చేశాడు.
ఆచరణలో పెట్టేటప్పుడు బాబా దగ్గరే ఉందాం. బాబా ఏం చేశాడండి చూడండి. ఇప్పుడు పిళ్ళేకి ఏ రకంగా చెప్పి మళ్ళా నేను చెప్తాను టైం వేస్ట్ అవుతుందేమో. ఇక్కడ చూడండి భీమాజీ పండుగ ఏం మనసులోకి అయిపోయింది. ఆయనకి తెలిసిపోయింది. ఆయనకి ఎట్లా తెలిసింది సార్? బయలుదేసుకొని ఏం ఆలోచన చేశావో ఏం నిర్ణయం చేసావో నాకు అర్థమైపోయింది. నీ దగ్గరే ఉంటాం బాబా. చంద్రకర్ని అడగలేదు, ఎవరిని అడగలేదు, అట్లా నిలబడ్డాడు. ఇదేదో పైన అన్నిటి మీద డోంట్ టచ్ అని రాశారు. నేను మొన్నటి నుంచి చూస్తున్నా. ఈయనేమి భీమాజీ టచ్ చేయలేదండి, డోంట్ టచ్. ఆ రోజు కూడా కరోనా లేదు కానీ అంతే. కానీ మనసులో బాబా మీ దగ్గర అట్లా మరి ఆ రకంగా దూరంగా ఉండి అట్లా అనుకుంటున్న వాడు ఏం చేశాడట, మంచం మీద ఉన్నవాడు కూర్చున్నవాడు లేచి నిలబడ్డాడటండి. ఇది జరిగింది స్వామి. పడుకోని కూడా సరిగ్గా పడుకోలేక రక్తం కక్కునేటువంటి క్షయరోగిగా ఉండే భీమాజీ పాటిల్ బాబా దగ్గరికి రాలేదు, ఈయన ఆయన దగ్గరికి పోలేదు, డోంట్ టచ్ అంటుంటారు, ఆయన టచ్ చేయలేదు, ఏమీ లేదు. కానీ ఏ రకమైన మందు ఇవ్వలేదు. చందోర్కర్ వచ్చి బాబా అట్లా అంటా అన్నాడు, లేవయ్యా కాస్త పోయి కాళ్ళు పట్టుకొని అనలేదు. మరి బాబా ఆ రకంగా నేనేం చేయను, నా వల్ల ఏం కాదంటే ఆయన లేచి కూర్చున్నాడు, నిలబడ్డాడు. ఎంతసేపు? 15 నిమిషాలట. మరి అలా నిలబడగలగడానికి ఏమి వచ్చింది అక్కడ? మనసులో నిర్ణయించుకున్నాడు, కర్మ అనుభవిస్తాడు. ఎక్కడ? నీ దగ్గర. ఆ రకంగా నిర్ణయించుకుంటే అప్పుడు బాబా ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు చూడ పిళ్ళే కార్యక్రమం మళ్ళా నేను చెప్పను. ఎప్పుడైతే ఆ నిర్ణయానికి వచ్చాడో బాబా ఏ రకంగా వైద్యం చేశాడో అలాగే భీమాజీ పాటిల్ దూరంగానే ఉన్నాడు, నిలబడ్డాడు. ఈయన ఎటేటో తిరుగుతూ ఏమేమో మాట్లాడుతున్నాడు బాబా. అప్పుడు కాకా నువ్వు భీమాబాయి ఇంట్లో ఉండిపో అన్నాడు. భీమాబాయి ఇంట్లో ఉండాలా? నేను ఉంటా, షిరిడీలోనే ఉంటా, ఏమైనా కానీ నాకు రోగం తగ్గకపోతే నీ దగ్గరే అంతే, కర్మంలో వెళ్తా ఉన్నాడుగా. ఏమిటండి ఆ భీమాబాయి ఎవరండి? ఆమె చాలా కటిక బీదది. ఇల్లు ఎంత దరిద్రంగా ఉంటుందంటే ఇంట్లో ఉండేటువంటి ఆ ఒక్క రూమ్లో పందికొక్కులు తిరుగుతుంటాయి. మా మనవరాలకి ఏదో ముఖమట్లా పెట్టింది అంటే ఇప్పుడు ఉండే ఫ్యాషన్ ఇళ్ళకు మరి. అట్లాంటి ఆ ఇంట్లో కోటీశ్వరుడైనటువంటి భీమాజీ పాటిల్ ఉండాలట. పైన ఎట్లయినా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. అనారోగ్యంతో ఉండి క్షయరంగంలో ఉండేవాడు ఆ రకంగా చిత్తడిగా తేమతో ఉండే ఇంట్లో పడుకోమంటాడు. 7 రోజులండి, రాత్రింబగళ్ళు అక్కడే ఉండాలి. నిర్ణయించుకున్నాడు ఉండాలి అని షిరిడీలో. ఏదన్నా శ్యామ ఇల్లు కనీసం చావడిలో ఉండమంటే ఉంటాడేమో కానీ ఇంకెక్కడైనా దుప్పటి కూడా ఏమక్కర్లేదు, చాప వేసుకోకుండా ఎక్కడ చెట్టు కింద పడుకోమంటే పడుకుంటాడు. కానీ ఆ ఇంట్లో ఉండమంటాడేంటి? బాబా కాస్తంత ఏదైనా ఆల్టర్ చేయి బాబా అడిగాడా? అది ఎందుకని ఈ రోజున మీ ముందు నేను గుర్తు చేసుకుంటున్నా తల్లి. మీరందరూ అనుభవజ్ఞులు, మీకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అదే మనం చేయాల్సింది. నిర్ణయం చేస్తాం, కానీ నిర్ణయం చేసిన తర్వాతే మనకు ఒక కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని కూడా ఎదుర్కోవాలి. ఎదుర్కోవడం కాదు, ఇది బాబా ఇచ్చిన నాకు శక్తి. అంటే ఆ కష్టాన్ని ఎదుర్కోకుండా శక్తి నాకు ఇస్తాడు, నేను ఎదుర్కొంటా. అందుకనే భీమాజీ పాటిల్ భీమాబాయి ఇంట్లో నువ్వు ఎద్దురా నాయనా, నీకు కావాల్సినటువంటి వసతి మేము నలుగురును జీతం పెట్టుకొని తీసుకొచ్చుకున్నాడట. అంత కోటీశ్వరుడట ఆ రోజుల్లో భీమాజీ పాటిల్ ఉన్నాడండి. ఎన్ని రోజులు? 7 రోజులు ఉన్నాడు. అయిపోయా. మేనేజర్ గారు కూడా అప్పుడే వచ్చేసాడు, ఇంకా ఆపేస్తాను. ఎందుకంటే చూడండి, మనకు చెప్పుకుంటూ పోతుంటే దీంట్లో ఆ రకంగా 7 రోజులు ఉండేటప్పటికి ఆ 7 రోజుల్లో 2 కళలు వచ్చాయి. ఆ కళల వివరాలు చెప్తే ఆయన కూడా ఏం సార్ 8:30 అవుతుంది ఇంకా పెంచుతారేమంట. నేను చెబుతున్నా అంటే ఎంత గొప్ప కథ కాదు ఇది, మనం అనుభవంలోకి తీసుకుని రావాలి. వచ్చాయి కళలు. ఏమైంది చివరికి? ఆ కళలు సారాంశం వీలైతే రేపు కాస్త విందా. మా సార్ ఉండడేమో రేపు, మా చైర్మన్ సార్ చెప్తున్నా. అంటే ఎంత నాకు కూడా ప్రాప్తం లేదు, ఆయన కూడా వింటుంటే నాకు కాస్త ఉత్సాహం. ఎందుకంటే అట్లా ఆ కళలు చాలా ప్రతి సంఘటనను మనం చక్కగా మనం అన్వయించుకోవాలి. అట్లా ఆ 2 కళలు వచ్చిన తర్వాత బాబా దగ్గరికి వచ్చాడు. అంటే 2 కళలు 7 రోజుల పాటు రాత్రి నిద్ర చేసినటువంటి ఆ భీమాజీ పాటిల్ పూర్తిగా నయమైపోయింది. అసలు సిమ్టమ్ లేదు.
మందు లేదు, విభూతి రోజు వచ్చి తీసుకునేవాడు. ఇక్కడ ఉండేవాడు, పోయి అక్కడ ఉండేవాడు. భీమాయి అంతే, భీమాబాయి ఇంట్లో. ఏమిటండి ఇదా చికిత్స? పూర్తిగానేమైపోయింది. చివరిగా మాట బాబాతో ఏమన్నాడు భీమాజీ పాటిల్, బాబా నీ దయవలనే నేను పూర్తిగా ఆరోగ్యవంతుడైనా. నడి వయస్సులో ఉన్నా, నాకు అసలు తర్వాత జీవితం లేదని జాతకాలు చూసి చెప్పారు, డాక్టర్లు చెప్పారు లాభం లేదని. కానీ నేను ఇప్పుడు హాయిగా ఉన్నా. నిన్ను కోటీశ్వరుని బాబా చెప్తున్నాడు, మీకేం సేవ చేయమంటే చేస్తా. ఇప్పుడు నేను అంటున్నది అండర్లైన్ చేసుకోండి అని, పేజీ పుస్తకం తీసుకొని రాసుకోవద్దు, మనసులో అండర్లైన్. ఈ మాట భీమాజీ పాటిల్ బాబాతో అన్నాడు. పూర్తి ఆరోగ్యవంతుడే పడతాడు. రక్తం కక్కోవడం కాదు, మూర్ఛ కాదు, ఏమీ లేదు, హాయిగా నిలబడుతున్నాడు, తిరుగుతున్నాడు, అన్నీ బాగైపోయింది. అప్పుడు బాబాతో ఈ మాట అంటే నిజంగా నేను ఇంకా వివరంగా చెప్పడు, అయిపోతుంది టైము. ఏమన్నాడు బాబా, కాక కష్టంలో కానీ సుఖంలో కానీ దుఃఖంలో కానీ ఆనందంలో కానీ నన్ను గుర్తు చేసుకో చాలన్నాడండి. ఇది బాబా మనసు. చూడండి ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట నిజంగా. అంటే నన్ను గుర్తు చేసుకో చాలు. నాకు 2 అంతస్తులు ఇల్లు వద్దు, నాకేదో 1 లక్ష రూపాయల డిపాజిట్ వద్దు, ఏమొద్దు ఆయన, నాకు ఏమక్కర్లేదు. నీ మనస్సులో కష్టంలో కూడా సుఖంలో కూడా ఏం చేశాడండి భీమాజీ పాటిల్? నాందేడులో ఇల్లు కట్టుకున్నాడా? అంటే ఆయన ఊరు సొంత డబ్బులు బాగా ఉన్నాయి, కట్టాడా మందిరం? కాదండి, ప్రతి పౌర్ణమికి సాయి సత్యవ్రతాలు చేయించాడు ఈయన. ఈయన చేసేవాడు, ఈయన పాటిల్ అండి, బ్రాహ్మణిన. నా ఇంట్లో ఫస్ట్ ఎప్పుడైనా నా ఇంట్లో నేను చేస్తాను. అమ్మా పాటిల్ వాళ్ళ ఇంట్లో చేస్తాడు, అందరు పోతారు కదండి, ఎమ్మెల్యే లోకాలు వాళ్ళ ఇంట్లో అట్లనే. అమ్మా ఏం సార్ ఇది సాయి సత్యవ్రతం ఏంటి? అయ్యా సాయే నాకు వైద్యుడు, సాయే నాకు గురువు, ఈ సత్యనారాయణ స్వామి నా ఇలవేల్పు. పౌర్ణమికి నేను సత్యనారాయణ సమర్థం చేసుకోవడం మనకు సాంప్రదాయం. ఇక్కడ సాయి సత్యవ్రతం ఈ రోజుకి అంది. అంటే ఆ భీమాజీ ఎట్లా గుర్తు చేసుకోవాలి? పౌర్ణమి గుర్తు చేసుకోవడం కాదు. ఎవరన్నా వచ్చి బీదవాడు వచ్చి అయ్యా మా ఇంట్లో చేసుకోవచ్చా, నేను వచ్చి చేస్తారా? ఎన్నేళ్లు బతికాడో తెలుసమ్మా? 90 ఏళ్ళు పైబడి బతికాడట. 45-50 ఏళ్ల కంటే బతకరు అన్నవాడు ఆరోగ్యవంతుడిగా చక్కగా అందరితో కలిసి తిరుగుతూ 90 ఏళ్లు బతికాడంటే ఆయన సేవలో ఉండాలి. అది ఈ రోజున 2 కథలు కూడా దయచేసి మీ అందరి మనస్సులో ఏదైనా ఇప్పుడు రికార్డ్ చేశాం కాబట్టి రేపు వినేవాళ్ళకి ఎవరికైనా అయ్యా మనసులో బాధ కలిగించే విషయాలు ఉంటాయి, కానీ సత్యతలో ఎవరిని బాధ పెట్టేవి కావు. యథార్థం చెప్తుంది. యథార్థం ఎప్పుడు కూడా బాధాకరంగానే ఉంటుంది, కానీ ఆ యథార్థాన్ని ఎప్పుడైతే శ్రేయస్కరంగా అదే కావాలి నాకని ఎప్పుడైతే మనం ఆనందంగా స్వీకరిస్తామో ఇక మనకంటే అదృష్టవంతులు, మనకంటే ధనవంతులు ఎవ్వరూ ప్రపంచంలో ఉండరు. కాబట్టి అట్లాంటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఈశ్వరుడండి బాబా. అలాంటి ఈశ్వరుడైనటువంటి బాబా యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసే ఒక పాటను మననం చేసుకొని మీ ముందు నేను సెలవు తీసుకుంటాను. రేపు ఎల్లుండి ఈ 591వ జ్ఞానయజ్ఞంలో మీ ముందు మరి బాబా గుర్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాడని గుర్తు చేస్తూ, ఎంత గొప్పవాడివయ్య సాయినాథ, నిన్నే పొగడగలను సాయినాథ. ఎంత గొప్పవాడివయ్య సాయినాథ, నిన్నే పొగడగలను సాయినాథ. కళ్ళకేమో కనిపించవు అంతటా ఉంటావు, కళ్ళకేమో కనిపించవు అంతటా ఉంటావు, తెలివితేటలకు చిక్కవు ప్రేమకే లొంగు నీవు. ఎంత గొప్పవాడివయ్య సాయినాథ, నిన్నే పొగడగలను సాయినాథ. తెలివి తక్కువ వారినేమో విజ్ఞానిగా చేస్తావు, తెలివి తక్కువ వారినేమో విజ్ఞానిగా చేస్తావు. సర్వజ్ఞుడవైన నీవు అమాయకుడనంటావు. తెలివి తక్కువ వారినేమో విజ్ఞానిగా చేస్తావు, సర్వజ్ఞుడవైన నీవు అమాయకుడనంటావు. బిచ్చమెత్తుకునేవాని ధనవంతుని చేస్తావు,
బిచ్చమెత్తుకునేవాని ధనవంతుని చేస్తావు, ఆది భిక్షువై నీవో భిక్షాటన చేస్తావు. ఎంత గొప్పవాడివయ్య సాయినాథ, నిన్నే పొగడగలను సాయినాథ. నిన్ను నమ్మిన వారినేమో గురువులుగా చేస్తావు, నిన్ను నమ్మిన వారినేమో గురువులుగా చేస్తావు. సద్గురువగు నీవేమో శిష్యునిలా ఉంటావు. నిన్ను నమ్మిన వారినేమో గురువులుగా చేస్తావు, సద్గురువగు నీవేమో శిష్యునిలా ఉంటావు. జగతిలోని నాటకాన్ని నడిపించేదే నీవు, జగతిలోని నాటకాన్ని నడిపించేదే నీవు. మహానటుడవై నీవో మాలోనే తిరుగుతావు. ఎంత గొప్పవాడివయ్య సాయినాథ, నిన్నే పొగడగలను సాయినాథ. రోగులకేమో నీవు ఆరోగ్యమునిస్తావు, రోగులకేమో నీవు ఆరోగ్యమునిస్తావు. వైద్యనాథుడైన నీవు బాధలు భరిస్తావు, వైద్యనాథుడైన నీవు బాధలు భరిస్తావు. గతి దప్పిన వారి దశను మార్చగలుగు సమర్థుడవు, గతి దప్పిన వారి దశను మార్చగలుగు సమర్థుడవు. రాజేంద్రుని వినుతుడవై సేవలు చేస్తున్నావు, రాజేంద్రుని వినుతుడవై సేవలు చేస్తున్నావు. ఎంత గొప్పవాడివయ్య సాయినాథ, నిన్నే పొగడగలను సాయినాథ, నిన్నే పొగడగలను సాయినాథ. కళ్ళకేమో కనిపించవు అంతటా ఉంటావు, కళ్ళకేమో కనిపించవు అంతటా ఉంటావు. తెలివితేటలకు చిక్కవు, ప్రేమకే లొంగు నీవు. ఎంత గొప్పవాడివయ్య సాయినాథ, నిన్నే పొగడగలను సాయినాథ, నిన్నే పొగడగలను సాయినాథ. కరజడ కృతం వాక్కాయం కర్మజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమైవితం వా సర్వమేత క్షమస్వ. जय जय करुणाब्धे प्रभो श्री साईनाथ, श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।